ఓకే, కానీ కుజుడు 12వ ఇంట్లో ఉండడము, లేదా శని 12వ ఇంట్లో ఉండడము, అష్టమంలో ఉండడము, ఎందుకంటే పాపగ్రహములు చెడు స్థానాల్లో ఉండడము మంచిగా చెప్తారు, కానీ ఎప్పుడు అలా జనరల్ స్టేట్మెంట్స్ తీసుకోకండి. ఓకే, 12 గళ్లలో ఏ గ్రహము ఎక్కడ ఉన్నా అనుకూలించవచ్చు, ఇది మాత్రం ఎర్రసిరాతో రాసుకోండి. ఏ గ్రహము ఎక్కడ ఉన్నా ప్రతికూలించవచ్చు, మీరు చేస్తున్న పనిని బట్టి ఉంటుంది. మీరు ఆ గ్రహాన్ని సుఖంగా ఉంచుతున్నారంటే ఒక రకంగా ఆ గ్రహం పనిచేస్తుంది. ఏ గ్రహం ఎక్కడున్నా ఒక పాజిటివ్ ఫలితము, ఒక నెగిటివ్ ఫలితము, రెండు ఒకేసారి వస్తాయి. నీ ప్రవర్తనని బట్టి అది పాజిటివ్ తీసుకుంటుందా నెగిటివ్ తీసుకుంటుందా అన్నది ఉంటుంది. అంతేకాని పూర్తిగా అదేదో ఇక్కడ ఏదో ఈ గ్రహం ఉంది నాకేదో వచ్చేస్తుంది ఐశ్వర్యం అలా పట్టేస్తుంది అలా రాదు, అలా ఎవరైనా చెప్తున్నారంటే అది తప్పు. అలా రావు ఫలితాలు. అందుకనే మీకు ఈ కుజుడిని అష్టమంలో వేసుకున్నవాడు బ్రహ్మాండంగా ఉండవచ్చు, లగ్నంలో ఉచ్ఛలో ఉన్నవాడికి ఏమీ లేకుండా అసలు చాలా కష్టాలు పడుతూ ఉండవచ్చు. ఓకే, అలా చెప్పడము కుదరదు. ఓకే, మనిషి చేస్తున్న పనిని బట్టి ఉంటుంది. ఓకే, అందుకే నక్షత్రాలు అందుకే ఈ మరింత అలాంటప్పుడు జాతకం చూసుకోకూడదు కదా, వేస్ట్ కదా, అది కాదు పొరపాటు. జాతకం దేనికి చూసుకుంటారంటే ఏది చేస్తే అనుకూలముగా ఉన్నదో తెలుసుకోవడానికి, అంతేగాని ఏ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చోవడానికి కాదు. మనం కుజుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాయింట్ నేను ఇంకోసారి ఎంఫసైజ్ చేస్తున్నాను. ఏ పని చేస్తే అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే జాతకం, అంతేగాని ఏ పని చేయకుండా ఏదో లంకి బిందులు పడతాయి ఇక్కడ తవ్వండి అలాంటి పిచ్చివి పనులు చేయడము, లేకపోతే ఏదో పూజ చేయండి డబ్బులు వస్తాయి అలా రావు. ప్రయత్నం చేయకుండా పూజ చేస్తే డబ్బులు వస్తాయంటే కుజుడు అలాంటివి పూర్తిగా ఒప్పుకోడు. కనుక ఇవి మాట్లాడకుండా ఉన్నారు, ఇవి చెప్పట్లేదు అని అంటే కుజుడు బాగున్నాడు అనమాట. ఉత్త పూజ చేయండి లేకపోతే నన్ను నమ్ముకోండి మీకు ఏదో వచ్చేస్తుంది, అవన్నీ గురువు చెప్పే మాటలు. కుజుడు మాత్రం అలాంటి మాటలు చెప్పడు. ఓకే, మోర్ ఆర్ లెస్ ఇక్కడికి అయిపోతుంది. సో మూడో ఇంటిని చూస్తాడు, ఏడో ఇంటిని చూస్తాడు. సో కుజుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు జీవితంలో ఎదిగితే బాగుంటుంది అన్నది చూస్తూ ఉంటారు. సప్తమంలో నీ దృష్టి ఉంది కాబట్టి భార్యతోని రిలేషన్షిప్స్ మెల్లిగా ఇంప్రూవ్ అవుతాయి. మొదట్లో కొంచెం గొడవ పరంగా ఉన్నట్టు తనను అర్థం చేసుకోనట్టు ఉన్న భార్య మెల్లిగా ఇంప్రూవ్ అయ్యి మరొక రకంగా మారి చాలా అన్యోన్యమైన దాంపత్యము కావచ్చును. దానికి కారణం ఈ వ్యక్తి కూడా కావచ్చు, ఇంక ఇవి మారవు, ఇవి మారేవి చాలు. నా ఎక్స్పెక్టేషన్ తగ్గిపోయింది, ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ కుజుడు బాగా తగ్గుతూ ఉంటాడు, ఎందుకంటే బలం తగ్గిపోతుంది కదా ఒంట్లో. ఇది 12 గళ్లలోని కుజుడు ఫలితము. ఆ, కుజుడు రాయలేదు కానీ నేను మామూలుగా క్లుప్తంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాను. కుజుడు ఒక్క శనికే పూరకుడు కాదు, కుజుడు అన్ని గ్రహాలకి పూరకుడు. ఎలాగో చెప్తాను. ముందుగా కుజుడికి శని పూరకుడు అని అంటారు. పూరకుడు అంటే ఏం లేదు, ఇద్దరు కలిసి ఉంటే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అంటారు ఇంగ్లీష్లో. అయితే యువతలి వ్యక్తి చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ చపాతీలు చేయాలనుకుందాం, ఒకళ్ళు పిండి కలిపారు, ఒకళ్ళేమో ఒత్తారు, మరొకరేమో కాల్చారు అనుకుందాం. అప్పుడు ఏమైంది, ఒక్క పనిని 3 భాగాలుగా విభజించి ముగ్గురు పంచుకొని ఆ పనిని చేయడం, దీన్ని పూరకము అని అంటారు. ఓకే, శనికి కుజుడు పూరకముగా భావిస్తారు. అంటే శని కుజులు కలిసి ఉన్నాయి అంటే ఇది చాలా జెనరిక్, వీటిని తీసుకొని పెద్ద పెద్ద ఫలితాలుగా ఆలోచించవద్దు. ఎప్పుడైనా లగ్నముని వాడవలసినది, కానీ తెలిసుంటే తెలిసేది ఏమిటి అంటే శనితో కుజుడు ఉన్నాడు, శని కర్మకారకుడు. ఓకే, కుజుడు కలిసి ఉన్నాడు, కర్మని లేట్ చేయవద్దు, ఉద్యోగం త్వరగా చేయి, పెండింగ్ పెట్టకు. అందుకే శని నీచలో ఉన్న వాళ్ళకి లేదా శని కుజుడితో కలిసి ఉన్న వాళ్ళకి పెండింగ్ పెట్టడం ఇష్టం లేదు. ఒక్కోసారి పెండింగ్ పడిపోతూ ఉంటాయి పనులు, వాటి కోసం ఇంకా బుర్ర పాడు చేసుకుంటూ ఉంటారు శని కుజులు కలిసి ఉన్న వాళ్ళు. పెండింగ్ పడిపోతుంది వర్క్, చాలా రోజుల నుంచి పని చేయలేదు, ఇది కంప్లీట్ చేయాలి. ఓకే, ఎందుకంటే శని నీచలో ఉన్నాడు అంటే కుజుడి ఇంట్లో ఉన్నాడు. ఓకే, అలాగే రివర్స్ తీసుకోండి, కుజుడు శని ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు, శని కుజుడింట్లో నీచ పొందుతున్నాడు. ఎందుకంటే శనికి పని చేయడం ఇష్టం లేదు కుజుడు ఇంట్లో, అందుకే నీచు పొందుతున్నాడు. కుజుడు ఏం చెప్తాడు, పని చేయి కదా. కుజుడు శని ఇంట్లో ఉచ్చు పొందుతున్నాడు ఎందుకంటే పని ఉంది అక్కడ. పని అంటే కుజుడు చాలా హాయి, అబ్బా ఇవాళ పని ఉంది నాకు ఖాళీ లేదు, కాబట్టి హాయిగా ఉంటాడు. అందుకే కుజుడు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మొత్తం ఒంటి నిండా పని ఇచ్చేస్తారు. వాళ్ళ బాస్ కూడా చూస్తే
లగ్న కుజుడు ఉన్నాడు, వీడు పని ఇవ్వండిరా, చచ్చినట్టు పని చేస్తాడు, పని ఇవ్వట్లేదు, బుర్రపాడైపోతూ ఉంటుంది, ఖాళీగా కూర్చుంటున్నాను, నాకు ఏ పని చెప్పట్లేదు అంటూ ఉంటారు చూడండి కొంతమంది. నాకు పని చెప్పట్లేదు, ఊరినే జీతం ఇస్తున్నారు, నాకు వద్దు, నేను ఈ ఉద్యోగం చేయను. ఓకే. ఇంకొంతమంది ఉంటారు, ఏంటి హాయిగా ఉంది కదా, ఏం కూర్చోబెట్టి ₹1,00,000 జీతం ఇస్తున్నారు, ఎందుకు ఇలా బాధపడిపోతున్నాడు, లేదు నాకు బద్ధకం పెరిగిపోతుంది, రేపు ఉదయం చేయమంటే ఏ పని చేయలేని పరిస్థితి వచ్చేస్తున్నామో, నేను పాడైపోతాను, ఇలా ఉంటే నేను అర్జెంటుగా మానేస్తాను. కుజుడు బలంగా ఉన్నాడు చాలా. ఓకే. అలా కాదు, కాంప్రమైజ్ అవుతున్నాడు, కుజుడు కిందకు ఉన్నాడు, శుక్రుడు పైకి ఉన్నాడు, తెలివితేటలు అనమాట. ఓకే, కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఓకే నాకు కారు ఇచ్చారు, పని తక్కువ చెప్తున్నారు, బుద్ధి వాడమంటున్నారు, శుక్రుడు. ఓకే. సో ఇలాగా ప్రతిదానికి కౌంటర్ పార్ట్ లాగా ఉంటాడు కుజుడు. కుజుడు ఒక్కడే అలాంటి గ్రహం. కనుక శనికి కుజుడికి చెప్పాను, శుక్రుడికి కుజుడు కూడా మధ్యలో కలిపాను అందుకే, ఎందుకంటే విభజించలేము దీంట్లో, ఓ మొక్క ఇదొక్కటే శుక్రుడు ఇదొక్కటే శని అలా చెప్పడం కష్టం, అందుకే ఒక దాంట్లోనే రెండు కలిపాను. ఓకే. కంఫర్ట్స్ చూసుకొని, తెలివితేటలు చూసుకొని, తక్కువ పని చేసినా ఎక్కువ ఫలితాన్ని రాబట్టగలిగిన వాడు శుక్రుడు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనుకునేవాడు కుజుడు. రెండూ కరెక్టే, ఇందులో ఫలానా వాడు కరెక్ట్ ఫలానా వాడు తప్పు అని అనడానికి లేదు. ఓకే. శుక్రుడు మాత్రము ఓ విపరీతంగా కష్టపడిపోయి పని చేయడానికి ఇష్టపడ్డు, తన కంఫర్ట్స్ తాను చూసుకుంటూ, అందుకే చతుర్థంలో అతనికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంది శుక్రుడికి, చూసుకుంటూ పని చేసుకుంటూ, పని ఎవరికైనా అప్పచెప్పగలిగితే, ఎందుకంటే శుక్రుడు ఏం చేస్తాడు, డెప్యూట్ చేస్తాడు, ఫలానా వ్యక్తిని డిప్లాయ్ చేస్తాడు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళు, ఈ పని చేయి, ఈ గొయ్యి తవ్వు, 5 అడుగులు గొయ్యి తవ్వి దాంట్లో ఇలా చేయి, ఏదో చెప్తాడు, నేను కన్స్ట్రక్షన్ మాట చెప్తాను, లేకపోతే ఇంక మీదేదో సాఫ్ట్వేర్ అనుకోండి, ఇక్కడ వెళ్ళు ఇచ్చేయి, నీకు ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి, ఫోన్లో కళ్ళు మూసుకుని ఇతను చెప్పేస్తుంటాడు, ఇక్కడ నుంచి మీకు ఇది కనిపిస్తుంది కదా ఈ స్క్రీను, వెంటనే ఇది నొక్కు, ఇది వస్తుంది కదా ఇది నొక్కు, అంటే శుక్రుడు బలంగా ఉన్నాడు అనమాట, కళ్ళు మూసుకున్నా కూడా చెప్పగలుగుతున్నాడు. ఓకే. కుజుడు అలా కాదు, వెళితే గాని చూస్తే గాని చేత్తో పట్టుకుంటే గాని చెప్పలేడు. ఓకే. సో ఇది డిఫరెన్స్. కనుక ఇద్దరు ఉండాలి, అంతే కదా. ఒక్కోసారి నువ్వు అవతల వ్యక్తితో పని చేయించగలుగుతూనూ ఉండాలి, నీ పని నువ్వు చేసుకుంటూనూ ఉండాలి, అలాగైతేనే నువ్వు జీవితంలో పైకి వెళ్ళగలవు. అంతేగాని కుజుడు మంచిది కదండి, శుక్రుడు మంచిది కాదు కదండి, శుక్రుడు మంచిది కదండి, కుజుడు మంచిది అలా ఉండదు, రెండూ ఉండాలి, అన్ని గ్రహాలు సమతుల్యంగా ఉండాలి. ఓకే. కొంత కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి శని. ఓకే. బాగా కష్టపడిపోయి పనిచేసిన తర్వాత కొంత సెలబ్రేట్ కూడా చేసుకోవాలి కుజుడు, అందుకే మంగళము అంటారు, అందుకే మంగళం మహత్ అంటే సెలబ్రేట్ చేసుకోండి పని అయిపోయింది, మంగళం మహత్ అంటే మంగళ్ అంటారు, అందుకే హిందీలో కుజుడిని సెలబ్రేషన్ చేసుకోవడం. సరే. గురువు, గురువు ఏం చెప్తాడు, గ్రహముగా నేను చెప్పేది, గురుగ్రహము చతుర్థంలో ఉచ్చు పొందుతున్నాడు, కారణం ఏంటి అంటే కంఫర్ట్ సిస్టమ్. ఓకే. గురువుకి ఏ పని చెయ్యకుండా భగవంతుడి ధ్యానము చేయడము ఇష్టము, భగవంతుడి మీద భారము వేయడము ఇష్టము. కుజుడు అలా కాదు, భగవంతుడి మీద అస్సలు భారము వేయద్దు, భగవంతుడికి దండం పెట్టుకో ఉదయం 6 గంటలకి, దండం పెట్టేవా 5 నిమిషాలు, అంతకు మించి కాదు, అంతేగాని 5 గంటల సేపు పూజ ఇవన్నీ వద్దు, 5 నిమిషాలు దండం పెట్టుకో చాలు, పెట్టుకుని చేయవలసిన పని చేయి, అంతేగాని గాల్లో దీపం పెట్టడం. రెండు ఉండాలి. ఒక్కోసారి అవసరం అయ్యింది, ఏమి చేసినా పోవట్లేదు, కొన్ని ఉంటాయి చూడండి, దానికి ఏమోనండి చేయవలసిందంతా చేసామంటారు, ప్రాక్టికల్గా చేయవలసిందంతా చేసాం, సొల్యూషన్ రావట్లేదు, అప్పుడే అందుకే వెనక్కి చూస్తారు, గురువు వైపుకి చూస్తారు, ఏం చేయమంటారు ఇప్పుడు అని. ఓకే. అప్పుడు గురువు చెప్తాడు, ఓకే ఈ ఈ ఈ పూజ చేయి, లేకపోతే ఈ దేవతా ఉపాసన చేయి, లేకపోతే ఈ రెండు కాదు, ఇదేదో వాస్తు ప్రాబ్లం ఉంది ఇది మార్చుకో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది ఇది చేయి, ఇది చెప్తాడు. ఓకే. కనుక గురువు వైపు అప్పుడు చూస్తారు, మొత్తం అంతా చేసిన తర్వాత ఒకదానికి ఒకళ్ళు కౌంటర్ బ్యాలెన్స్ లాగా అనమాట, ఒకళ్ళు పెరుగుతారు ఒకళ్ళు తగ్గుతారు, ఒకళ్ళు తరుగుతారు ఒకళ్ళు పెరుగుతారు, అలా ఉంటుంది హారోస్కోప్, ఎప్పుడు అలా చూడాలి, అంతేగాని ఒకదాన్ని ఐసోలేషన్లో చూసేసుకుని సంకల్ప ఉద్దేశించుకొని లేకపోతే బాధపడిపోయి అలా చూస్తే పనికిరాదు, అలా అవ్వదు. ఓకే. కుజుడు అయిపోయింది, గురువు అయిపోయింది, శుక్రుడు, శుక్రుడు కూడా అంతే, కంఫర్ట్స్ కి కారకుడు, సులువుగా చేయడానికి ఆలోచిస్తాడు, విపరీతమైన తెలివితేటలు ఎందుకంటే శుక్రుడు అందరికంటే తెలివైనవాడు, ఎక్కువ చదువుకున్నవాడు శుక్రుడు, శుక్రాచార్యుడు నేర్చుకున్న శాస్త్రాలు ఇంకెవరు నేర్చుకోలేదు, ఎందుకంటే రాక్షసులుకి శుక్రాచార్యుడు గురువు, కొద్ది రోజులైన రాక్షసులు పరిపాలించగలిగారు అని అంటే కారణం ఏంటంటే వాళ్ళ పుణ్యం కాదు, శుక్రాచార్యుడి యొక్క బలం, తెలివి, శుక్రాచార్యుడి తంత్రం. ఓకే. గురువు ఎంత దేవగురువు అయినప్పటికీ శుక్రాచార్యుడి కంటే తక్కువ చదువుకున్నాడు. ఓకే. సరే, గురువు అయిపోయింది, శుక్రుడు అయిపోయింది, శని అయిపోయింది, బుధుడు, బుధుడు బుద్ధికి కారకుడు, కుజుడు బలానికి కారకుడు, భుజబలము బుద్ధి బలం.
ఇందులో ఏది ఇంపార్టెంట్? రెండూ కావాలి. మనిషి లేచి ఆఫీస్ దాకా వెళ్ళాలంటే భుజబలం ఉండాలి. అబ్బాయి నాకు ఓపిక లేదండి, నడవలేదండి, నేను చాలా తెలివైన వాడిని అంటే ఎవరు తీసుకోరు. ఇతను ఆఫీస్ దాకే రాలేడండి, ఉద్యోగం ఎలా చేస్తాడు? లాభం లేదంట. కనుక కొంత కుజుడు ఉండాలి, కొంత బుధుడు ఉండాలి, రెండు ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఎక్కువ బుధుడికి కుజుడికి ఎక్కువ వైరం ఉన్నది. చూడండి, అందుకే మీరు బుధుడు లగ్నంగా వేసుకోండి, కుజుడు 6వ ఇల్లు 11వ ఇల్లు ఒక చోట నుంచి పరిపాలిస్తాడు. బుధుడిని లగ్నంగా వేసుకోండి, కన్యలో 3వ ఇల్లు 8వ ఇల్లు కుజుడు పరిపాలిస్తాడు. కుజుడు లగ్నంగా వేసుకోండి, తృతీయ షష్టమాలు బుధుడు పరిపాలిస్తున్నాడు. ఓకే, మేషం లగ్నం అయింది, తృతీయ షష్టమాలకి బుధుడు అధిపతి అయ్యాడు. ఒకవేళ వృశ్చికం లగ్నం అయింది, అష్టమ లాభాలకి బుధుడు అధిపతి అయ్యాడు. సో ఎక్కువ వైరము వీళ్ళిద్దరికీ ఉన్నది. కారణం ఏంటి అంటే బుద్ధి వాడాలా బలం వాడాలా అన్న దాని మీద ఎప్పుడూ చర్చ ఉంటుంది, ఎప్పుడూ ఆన్ గోయింగ్ చర్చ, దానికి ఎండ్ లేదు. ఒక్కోసారి బలం వాడవలసి ఉంటుంది, ఒక్కోసారి బుద్ధి వాడవలసి ఉంటుంది, ఒక్కోసారి ఇద్దరు కలిసి పని చేయవలసి ఉంటుంది, కొంత బుద్ధితోని కొంత బలంతోని చేయవలసి ఉంటుంది. ఏ పనైనా చేయాలంటే ఏదో ఒకదాంతో చేయడం కుదరదు. ఇందాక చెప్పినట్టే పెద్ద బండరాయిని ఎత్తాలి, ఈ క్రేన్ తీసుకొని వస్తారు, ఆ క్రేన్ ని ఎక్కడ కడితే తాడు అది లేస్తుందో తెలిసి ఉండాలి నీకు, అంటే అది బుద్ధి. కానీ ఎంత టన్నేజ్ ఉన్న క్రేన్ తీసుకురావాలో తెలియాలి, అది కూడా బుద్ధి. లేపగలిగిన సామర్థ్యం ఎంత ఉన్నది, అది బలం కదా. అంటే ఈ రోజుల్లో ఏమవుతుంది, కుజుడు బాగా తగ్గుతున్నాడు, బుధుడు బాగా పెరుగుతున్నాడు, ఇంకా పెరుగుతూ ఉంటాడు బుధుడు. ఓకే, కుజుడు మెల్లిగా తగ్గుతూ ఉంటాడు కొద్ది రోజులకి. ఎందుకంటే మొట్టమొదట్లో ఏమైంది, ఆది మానవుడు ఉన్నప్పుడు, అర్లీ మ్యాన్ అంటే అది ఆది మానవుడు, ఎవరి దగ్గర బలం ఉంటే వాళ్ళు రాజు. ఇప్పుడు అలా కాదు, ఎవరి దగ్గర బుద్ధి ఉంటే వాడు రాజు. ఎందుకంటే ఓ వైరస్ వదులుతాడు, అందరూ చచ్చిపోవచ్చు సులువుగా. ఇంతకు ముందంటే బోర్డు కష్టపడాలి, బాణం తయారు చేయాలి, అది సూదిగా ఉండాలి, గుచ్చుకుని అది తుస్సు మనకూడదు, లేదా తుపాకీ తయారు చేయాలి, గుండు పెట్టాలి, కొట్టాలి, అది గుళ్ళు అయిపోకూడదు, బోర్డు బాధ ఉంది. ఇప్పుడు అలా కాదు, బుద్ధివాడు కంటికి కనిపించని దాంట్లో నువ్వు చంపేయచ్చు. మళ్ళీ ఆ కంటికి కనిపించనిది కూడా స్కార్పియోలో ఉంటుంది, వృశ్చికంలో ఉంటుంది, దానికి మళ్ళీ కుజుడు అధిపతి. ఎంత బుద్ధి వాడినప్పటికీ దాని తత్వం ఏదైతే ఉందో అది స్కార్పియోలో ఉంది. ఓకే, ఇది కొద్ది రోజులు పోతే ఇంకొంచెం కొంచెంగా తెలుసుకుంటే అర్థమవుతుంది. నేను రాసులు నేర్పించిన తర్వాత ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇంక మిగిలినవి ఏమున్నాయి, కుజుడు బుధుడు శుక్రుడు గురువు శని అన్ని చెప్పేశాను, రవి చంద్రుడు, దట్స్ ఆల్. అన్ని చెప్పేశాను ఇందులో ఏ ఏ అందుకని పని ఉన్నది అంటే కుజుడు ముందుంటాడు. ఓకే, ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఉంది, ఎవరికైనా క్వశ్చన్ ఉంది, అర్థం కాలేదు అడగండి, చెప్తా. Uh, సార్ hello sir, good evening. Sir. గుడ్ ఈవినింగ్, అడగండి. సార్ ఇది ఇప్పుడు తులాలగ్నం అయితే తులాలగ్నం అయ్యి కుజుడు ఇంకా సన్ రెండు సెవెంత్ హౌస్లో ఉంటే, అంటే లైక్ మేషన్లో ఉంటే, మీరు సన్కి ఏమన్నారంటే లైక్ వైఫ్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా చెప్పారు. ఇక్కడ మార్స్ ఉన్నప్పుడు వెరీ ప్యాషనేట్ ఉంటారు అన్నారు. సో రెండు ఎలా తీసుకోవచ్చు సార్? అంటే అది మార్స్ ఓన్ హౌస్ అని తీసుకోవాలా, లేకపోతే సన్ ఎగ్జాల్టెడ్ హౌస్ అని తీసుకోవాలా? రెండు ఎవరి తీసుకో రెండు తీసుకోవద్దు, అలా ఎప్పుడు పని చేయండి. ఎప్పుడు ఓకే ఉచ్చలు స్వక్షేత్రాలు రెండు తీసుకోవద్దు. ఏం ఓకే చూడాలి అని అంటే రవి బలంగా ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు కదా, ఎక్కువ బలంగా ఉన్నాడు రవి, సో ఎక్కువ ఈగో ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఓకే, ఓకే సప్తమంలో రవి ఉన్నాడు, ఈగో ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. లేదా ఇతనికి ఉద్యోగం దొరకడం లేదు, ఆవిడికి పెద్ద ఉద్యోగం చేస్తుంది, అందువల్ల ఇతను అవమానానికి గురవుతున్నానేమో అని ఇతనికి ఒక ఫీలింగ్ ఉంది. భార్య ఎక్కువ సంపాదిస్తుంది, భర్త తక్కువ సంపాదిస్తున్నాడు, ఇతను ఫీలింగ్ లో ఉంటాడు కదా, ఆ ఫీలింగ్ ఉంది. అవును ఓకే, ఓకే కుజుడు ఉన్నాడు, ప్యాషనేట్ గా ఉన్నారు ఇద్దరు, ఏం ప్రాబ్లం లేదు, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే ఓకే రెండు రెండు వర్క్ అవ్వచ్చు. ఓకే రెండు వర్క్ అవ్వచ్చు. లేదా ఆదిలో ప్రాబ్లం ఉంది, కొద్ది రోజులు ప్రాబ్లం ఉంది, తర్వాత బ్రహ్మాండం ఉంది. ఓకే ఓకే ఎలా ఇంకో కన్ఫర్మ్ చేస్తాము, నవాంశ చూడాలి, రాశితుల్య నవాంశ చూస్తే మనకి క్లారిటీ ఎక్కువ వస్తుంది. అంతకంటే ముందు నక్షత్రములు వాడవలసి ఉంటుంది. ఓకే, ఓకే ఇప్పుడు అదే ఓకే అశ్వినిలో ఉంది, ఇప్పుడు మీ తులా లగ్నము అశ్వినిలోని ఉన్నాయి రెండు గ్రహాలు, ఒక రకంగా ఉంటుంది. భరణిలో ఒక గ్రహం ఉంది, అశ్వినిలో ఇంకో గ్రహం ఉంది, ఇంకో రకంగా ఉంటుంది. రెండు ఓకే కృత్తికలో ఉన్నాయి, వేరే రకంగా ఉంది. సో అలాంటి ఓకే కాంబినేషన్స్ అన్నీ తీసుకొని చేయవలసి ఉంటుంది. ఓకే ఓకే
భరణిలో ఉన్నది ఎప్పుడైనా గొడవ వచ్చి విడిపోవడానికి ప్రయత్నం చేసి ఒకళ్ళు ఒకళ్ళు మాట మాట అనుకున్నారు, ఇద్దరు విడిపోయారు మేము ఇంకా అనుకుంటే మళ్ళా తిరిగి పెళ్లి అవ్వడం చాలా కష్టం. ఓకే, రెండు ఓకే. భరణిలో ఉన్నాయి, ఇద్దరు విడిపోయారు ఏదో మాట మాట అనుకుని, చిన్న మాట ఏదో పెద్దదైంది, మళ్ళీ తిరిగి పెళ్లి అవ్వడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నవాంశ ఓకే. ఎలాగో చూడాలనుకో, కానీ ఇక్కడే నీకు తెలిసిపోతుంది. ఓకే. ఓకే. ఆ, మామూలు ఇంకోటి ఫీడ్బ్యాక్ ఉంది సార్. అంటే లైక్ నైన్త్ హౌస్ మార్స్ నాది, మకర లగ్నం, నైన్త్ హౌస్ మార్స్ నైన్త్ హౌస్లో ఉంటారు. ఓకే. ఫాదర్ ఎర్లీ ఏజ్లో పాస్డ్ అవే, సో అది కలుస్తుంది. యా. యా, అంతే సార్. ఓకే. సో మదర్ లో చాలా పెద్ద ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది, బికాస్ ఎయిత్ హౌస్ ఆస్పెక్ట్ అక్కడి నుంచి ఉంటుంది కదా. సో యా. మదర్ చాలా బ్రహ్మాండంగా ఉండేవారు, ఆ తర్వాత కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు మనిషి, ఒక్కసారిగా ఫాదర్ డెత్ తోని మదర్ చాలా పెద్ద ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది. అంటే లైక్ ఇట్ వాజ్ ఎ క్రానిక్ డిసీజ్, సో మొత్తం చాలా ట్రాన్స్ఫర్మేషన్, నిజంగానే చాలా ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఓవర్ స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్ ఆర్, అది క్రానిక్ డిసీజ్ ఉండే, సో చాలా ట్రాన్స్ఫర్మేషన్. లైక్ షీ వాజ్ ఏ ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్, బట్ ఇప్పుడు చాలా మారిపోయింది మొత్తం. ఉమ్. మనిషి మనిషి పూర్తిగా ప్రవర్తనలో మార్పు వస్తుంది. యా. యా. అంటే చాలా ఆ, కోపం తగ్గిపోవడం, అంటే లైక్ యా, ముందర కొంచెం అప్డేట్ ఉండే, ఇప్పుడు చాలా ఎవరైనా ప్రేమ ఎక్కువ అట్లా అలా అయిందనమాట. పెద్దతనం, ఉమ్. ప్రేమ అవన్నీ ఎక్కువ పెరిగాయి. యా. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే, అడగండి. ఆ, ఇప్పుడు ఇందాకలా మీరు చెప్తూ శుక్రుడు కుజుడి గురించి చెప్తూ ఒకళ్ళేమో బలంగా పనిచేద్దామని కోరుకునే వాళ్ళు, ఒకళ్ళేమో ఆ, ఎక్కడ త్యాగంగా అవుతామంటే అక్కడే కోరుకునే వాళ్ళు, ఆ, తక్కువ పని ఎక్కువ ఇది కోరుకునే వాళ్ళు. ఇప్పుడు సింహలగ్నం మా అమ్మాయిది కుజుడు శుక్రుడు ఇద్దరు ఉంటారండి. ఈ క్యారెక్టర్స్ అంటే ఎలా చూస్తాం అలాంటప్పుడు? ఇది శుక్రుడిలో నేర్పిస్తాను మోస్ట్లీ అది. నవాంశలో అయితే అలా చూడవలసి ఉంటుంది, శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు అన్నది. ఆహా. మామూలుగా నవాంశలో కలవలేదు అని అంటే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓకే. నవాంశలో కలిసి ఉన్నా కూడా ఈవెన్ సైన్స్ లో ఉంటే పర్వాలేదు. అంటే శుక్రకుజులు ఉమ్, ఉమ్, ఈవెన్ హౌసెస్ లో, అంటే నవాంశలో లగ్నం ఏదో మేషం అనుకోండి, ఓకే. రెండు ఉమ్, రెండు ఉమ్, నాలుగు ఆరు ఎనిమిది 10 12 ఈ హౌసెస్ లో ఈ భావాల్లో ఉంటే పర్వాలేదు నవాంశలో. అలా కాకుండా ఓకే. 1 3 5 వాటిల్లో శుక్ర కుజులు కలిసి ఉన్నారు అని అంటే, నవాంశలో లేరండి అంటే. నవాంశలో లేకపోతే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. యాక్చువల్గా ఓ, శుక్ర కుజులు కలిస్తే ఏంటి అంటే ఆ, ఉమ్, ఒకటి, అంటే శుక్రుడు పూర్తిగా స్త్రీ, కుజుడు పూర్తిగా పురుషుడు. సో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు, నపుంసకత్వం ఉండొచ్చు, లేదా ఉమ్, ఏ పని ఎటువైపు నుంచి చేస్తే సులువుగా ఉంటుందో తెలుసుకోలేకపోతూ ఉండొచ్చు. ఓ, ఓకే. ఆ, తర్వాత మీరు చెప్పినట్టుగా అదే, ఆ, మా అమ్మాయికి లగ్నంలోనే కుజుడు, తను ఆ, మా అంటే మా మిస్సెస్ 3 months ప్రెగ్నెన్సీ అప్పుడే నేను హౌస్ తీసుకున్నానండి. ఓకే. ఉమ్, అది ఒకటి కలిసింది. అది, ఉమ్. ఉమ్, ఓకే, ఇల్లు ఓ, తీసుకున్నారు. ఓకే. ఇల్లు తీసుకున్నాం. ఎక్కడ, ఏ త్రీ లగ్నం ఇది? సింహ, నాదే అండి మా ఈ అమ్మాయి. అమ్మాయి, ఈ అమ్మాయిది ఇప్పుడు ఏదో ఈ ఎవరిది అమ్మాయిది పేరు? సింహలగ్నం అండి. ఓకే. ఉమ్. లగ్నంలో కుజుడు శుక్రుడు. లగ్నంలో కుజుడు శుక్రుడు, కుజుడు వెళ్ళి శుక్రుడు నక్షత్రం మీద ఉన్నారు. సో శుక్రుడు కేతు నక్షత్రానికి, నక్షత్రం. నక్షత్రాలకి గ్రహాల ఆధిపత్యాలు కావు, నక్షత్రాలకి అధిపతులు వేరే ఉన్నారు. నేను నక్షత్రాల మీద ఒక్కొక్క నక్షత్రాల మీద 2 గంటలు చేశాను, అది వినండి. నక్షత్రానికి గ్రహాన్ని ఆధిపత్యంగా తీసుకోవద్దు, అలా అచ్చా. పనిచేయదు. ఓకే. ఓకే. ఉమ్, ఓకే. రైట్. థ్యాంక్ యూ. సార్ ఇందాకనే ఫాలో అప్, ఇప్పుడు చిన్నప్పుడు నాకు మా ఫాదర్ నుంచి దూరంగా ఉండమని చెప్పేవారు. అది ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ నైన్త్ హౌస్ మార్స్ అంతేగా, రిలేటెడా? నైన్త్ హౌస్ మార్స్ రిలేటెడ్. అవును. ఓకే. ఓకే. ఓకే సార్. హలో సార్. చెప్పండమ్మా. నాది స్కార్పియో లగ్నం అండి. నాది కూడా నైన్త్ హౌస్ మార్స్. నైన్త్ హౌస్లో మార్స్ ఉన్నారు.
కాకపోతే ఫాదర్తో నాకు ఎప్పుడు ఎలాంటి అంటే చాలా పొజెసివ్ మా ఫాదర్ నేనంటే. ఆ, మా ఇద్దరి రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఫాదర్ చాలా బాగా చూసుకున్నారు. అది అంటే క్యాన్సర్లో ఉన్నారు కాబట్టి ఆ, ఎందుకు నాకైతే అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమీ బ్యాడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవండి. క్యాన్సర్లో ఉంది కదా కుజుడు క్యాన్సర్లో. ఓకే. అంటే లగ్నం లార్డ్ అవడం వల్ల అంటారా? ప్యాషనేట్ కుజుడు ఎలా అయినా ఉపయోగపడతాడు. సో ప్యాషనేట్గా ఉన్నారు మీరు. మీ తండ్రి గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే మీరు సహించలేరు. అది సరిపోతుంది. చాలా అండి. చిన్నప్పటి ఆ, నుంచి అంతే. ఫాదర్ అంటే చాలా ఇష్టం. అన్ని ఒకేసారి అదే ఇప్పుడు అతను చెప్పిన ఇది కూడా ఫాదర్ చనిపోయారు, అతనికి ఫాదర్ అంటే చాలా ఇష్టం, ప్యాషనేట్. గొడవ ఉంది అని ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. ఓకే అండి. ఇంకొకటి మా ఫాదర్కేమో మార్స్ లగ్నంలో ఉంటారండి. ఆయన అదే మీరు చెప్పిన దాంట్లో అంటే కేతుతో కలిసి ఉన్నారు. ఆయన పోలీస్ ఆఫీసరు. ఓకే. కాకపోతే ఆయనకి అగ్రెసివ్నెస్ అవి అంటే ఇంట్లో మటుకు అసలు చాలా కూల్గా ఉంటారు. బయట కూడా అందరితో కూల్గా ఉంటారు. అంటే కేతు ఏ లగ్నం? ఆమ్, ధనస్సు అండి. ఓకే. అది కాకపోతే ఒక్కొక్కసారి అంటే కొంచెం డైరెక్ట్గా ఏదైనా సరే ఎవరికి నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు. అంతే. సెల్ఫ్ సెంట్రిక్ ఉందా? అంటే సెల్ఫ్ సెంట్రిక్ అంటే తన ఓన్ చూసుకోవడము అదే అండి. వైఫ్ కి అంటే కంప్లైంట్స్ ఉన్నాయా? అందరూ 9 గంటలకు వెళ్తారు, ఈయన ఒకడు 7 గంటలకు వెళ్తారు, కంప్లైంట్స్ ఉన్నాయా? చాలా డిసిప్లైన్ పర్సన్ అండి. కాకపోతే అలా ఏం లేదు కానీ అందరికీ హెల్ప్ చేస్తారు. ఆ, అంటే మా ఫాదర్ మార్స్ ఫస్ట్ హౌస్ అందరికి హెల్ప్ చేస్తారు. అవును. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది వచ్చి ఈయన దగ్గర సజెషన్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ప్యాషనేట్ ఎక్కువ ఎక్కువ బయట వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అవునండి, కుజుడు చాలా లగ్నం. హెల్ప్. ఉమ్. అవునండి. తన వాళ్ళకి కాని వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తారు. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను ఈ మాట. అవునండి, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కాల్ చేసి మా ఫాదర్ దగ్గర సజెషన్స్ తీసుకొని వాళ్ళ జాబ్స్ కోసం కానీ ఇది కానీ అన్ని ఐడియాస్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకొకటని పని ఏమన్నా అంటే ఎవరైనా ఒక పని ఏమైనా జరగట్లేదు ఇంట్లో ఏమైనా పాడైంది అంటే అది బాగు చేయించే వరకు పడుకోరు. ఉమ్, 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 ఉమ్. ఇంకా అదే పని అయిపోవాలి అంతే. పని అయిపోవాలి కుజుడికి. అదే అండి, 74 years వచ్చాయి. ఆయన ఇప్పటికీ అంతే అలాగే చిన్నప్పటి నుంచి అలా ఉన్నారు ఇప్పటికీ. అంటే అంతే ప్యాషనేట్గా అన్నీ జరగాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి. అలా ఓకే. చాలా కరెక్ట్గా సరిపోయినాయండి. ఓకే. ఇంకోటి ఎయిత్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల అంటే ఎయిత్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంటుంది అవును, ఉంటుంది అవును, కదండి. అవును, సో అవును. మా అంటే మా అమ్మ మా తాతయ్య గారిని కూడా మా ఫాదర్ బాగా చూసుకునేవాళ్ళు. ఓకే. ప్యాషనేట్ అక్కడ కూడా. మా మాయిల్ని వాళ్ళని పైకి తీసుకురావడం కూడా మా ఫాదరే చేశారు. ఉమ్, ఉమ్, ఉమ్. అదే. ఓకే. సో అదే లగ్నంలో కుజుడు అన్ఎఫ్లిక్టెడ్ ఉండాలి. ఓకే. అన్ఎఫ్లిక్టెడ్ అంటే బుధుడితో కలిసిపోకుండా. ఉమ్, ఓకే. ఒక్క నిమిషం ఆగండమ్మా. బుధుడితో కలవకుండా, లేకపోతే ఎక్కువగా మోస్ట్లీ బుధుడితో కలవకుండా ఉన్న కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు, ఓకే. ప్లెయిన్ గా ఉన్నప్పుడు ఎక్కువ మందికి హెల్ప్ చేస్తారు. చాలా మందికి అందరు బయట అవును. వాళ్ళు అయి ఉంటారు. అవునండి. ఓకే. బుధుడితో కలిసి ఉన్నారు, ఆ హెల్ప్ చేయడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎక్కువగా హెల్ప్ చేసే అవకాశాలు రావు. ఎందుకంటే వీళ్ళే స్ట్రగ్లింగ్. లగ్నంలో కుజుడు బుధుడు. ఓ ఓకే. ఎగ్జాంపుల్ ఇస్తాను. స్కార్పియో లగ్నము వృశ్చికము, లగ్నంలో కుజుడు బుధుడు ఉమ్, స్ట్రగ్లింగ్ లైఫ్ లో చాలా కాలం. ఓకే. ఓకే. వీళ్ళే స్ట్రగుల్ అవుతున్నారు. హెల్ప్ ఎలా చేస్తారు? కానీ ఫిజికల్ హెల్ప్ ఖచ్చితంగా వెళ్తారు. ఎవరో పిలిచారు, చేతులతో సహాయం చేయాలి, చేస్తారు. చేస్తారు. ఓకే. ఫిజికల్ హెల్ప్ ఎప్పుడు చేయడానికి రెడీగా ఉంటారు. అవునండి. తర్వాత లగ్నంలో కుజుడు, ఆ, ఆ, కుజుడు బుధుడు ఏమైంది? ఆ, అన్నదమ్ముల్ని తిట్టడం, నీకు తెలివితేటలు లేవు, ఇంత తెలివి తక్కువగా ఉంటే ఎలాగా. ఓకే. ఎందుకంటే ఉమ్, కుజుడు బుధుడు ఇద్దరు కూడా మీకు థర్డ్ హౌస్ రిప్రజెంటేషన్ లో ఉంటారు. థర్డ్ హౌస్ కి ఓ- కదా సిగ్నిఫికేషన్, మూడో ఇంటికి సిగ్నిఫికేషన్ ఇస్తారు. కుజుడు బుధుడు. బుధుడు ఓకే. మూడో ఇంటి అధిపతి, కుజుడు మూడో ఇంటికి కారకుడు.
సో ఎప్పుడు తెలుసుకుంటారు మీరు అని అన్నదమ్ములకు చెప్పడం, లేదా అక్క చెల్లెలకు చెప్పడం. మీకు ఎప్పుడు తెలివితేటలు వస్తాయి? ఇంత అమాయకంగా ఉంటే ఎలా పనికొస్తారు జీవితంలో? ఓకే, ఓకే. ఇది ఇది ఉండొచ్చు. ఓకే. ఉమ్. ఇంకోటండి, కుజుడు కోపంగా, అంటే కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది కుజుడు లగ్నంలో ఉన్నా, లేకపోతే ఇప్పుడు నాది చెప్పానుగా ఉండదని. నేను మొన్నే అదే చెప్పాను, ఆ మాట చెప్పాను. కుజుడు కోపానికి కాదు. అదే అండి. కుజుడు లగ్నంలో ఉంటే ఓపిక ఎక్కువ ఓపికగా చేస్తారు పనులు, ఎక్కువ పనులు చేయగలరు. శరీరంలో బోల్డ్ అంత బలం ఉంటుంది. అవునండి, ఓపిక ఎక్కువ ఉంటుంది. అవును, బలం ఉంటుంది బోలెడ్ అంత. అదే అండి. కోపం అంటే కాదు, కోపం కాదు, కొంతమంది. అది పెద్ద మనిషి తరహా. కుజుడు లగ్నంలో ఉన్నాడు, పెద్ద మనిషి అయిపోతాడు, ఇంట్లో పెద్ద కొడుకు. అది కుజుడు. ఓకే. ఓకే. చాలా మంది తప్పు తీసుకుంటున్నారు, లగ్నంలో కుజుడు ఏదో కోపం ఉంటుంది అని. అలా మ్మ్. చెప్పరు. భీష్ముడిని లేదండి. చూసి కోపం అని అనలేం కదా. కిందటి వారం లెక్చర్ వినండి, ఎంత చెప్పాను నేను. కోపముకి కుజుడు కారకత్వము కాదు. ఓకే. కుజుడు, శుక్రుడు, చంద్రుడు ముగ్గురు కారకత్వాలు చెప్పాను. ముందు మనస్సుకు ఉంటుంది కోపం. ఓకే. కిందటి వారం చెప్పాను క్లాస్, ఒకసారి వినండి, దాంట్లో అంత క్లారిటీ. ఓకే. సార్ అదే చిన్న డౌట్. ఇప్పుడు 12 ఇంట్లో ఉన్న కుజుడు 7 ఇంటిని చూడడానికి, 1 ఇంట్లో ఉన్న కుజుడు 7 ఇంటిని చూడడానికి తేడా ఉంటుందండి? ముందుగా 1వ ఇంట్లో ఉన్న కుజుడు 7వ ఇంటిని చూస్తూ పెళ్ళాన్ని పని చేయమంటూ ఉంటాడు. ఈ పని చేయి, ఆ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి అంటాడు. స్ట్రైట్ గా చెప్తున్నాడు కదా. ఓకే. 12వ ఇంట్లో ఉన్న కుజుడు చూస్తున్న సప్తమం ఎలా ఉంటుంది అంటే, ఈ నా పెళ్ళం మారితే బాగుండు, లేకపోతే మారిపోతుంది మెల్లిగా. ఓకే. ఓకే. మారిపోతుంది. 8th హౌస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. కొద్దిగా రోజులు పోయిన తర్వాత రేఫో. మారిపోతుంది, మనిషిలో మార్పు వచ్చేస్తుంది. అంటే ఓకే. మొట్టమొదటిలో ఇప్పుడు నాకు 12th హౌస్ లో కుజుడు ఉన్నాడు. మొట్టమొదట్లో ఏ పని రాని భార్య విపరీతమైన పనులు నేర్చుకొని విపరీతమైన పనిమంతురాలుగా తయారు కావచ్చు. ఓకే. 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 థ్యాంక్ యూ. సార్ మకర లగ్నం అండి. ఉమ్. 4లో మేషంలో కుజుడు ఉన్నాడు. ఎలా మీరు చంద్రుడు. చెప్పండి, ఇంతవరకు చెప్పారు విన్నాం. ఓకే, ఎవరున్నారు మేషంలో? కుజుడు, మేషంలో కుజుడు, గురువు, చంద్రుడు. ఇది నాకు ఇంతవరకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేస్తానని. కానీ ఇప్పుడు ఇది ఒకటి తెలిసింది. ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్ లో కానీ ఇంట్లో కానీ వాటర్ సప్లై ఆగిపోతుంది అంటారు కదా. చెంబు నుంచి బాత్ టబ్ దాకా అన్ని ఫిల్ చేసేస్తాను. యూజువల్ గా అంత వాడం అని. వాటర్ లేదు కదా, అవసరం అవుతుందేమో. రేపు సప్లై రాదు, ఏమన్నా అవసరం అయితే ఇబ్బంది పడతామేమో. అండ్ రెండవది మీరు చెప్పినట్టు ఏదైనా సరే బ్యాకప్, ఏదర్ ఇట్ ఈస్ మనీ. టూర్స్ కి వెళ్ళారనుకోండి, యూజువల్ గా ఎవరైనా. సో మీకు మేషం నుంచి ఉన్న కుజుడు ఎక్కువ పని చేస్తున్నాడు లగ్నం నుంచి ఉన్న కుజుడు కంటే. అవును సార్. యా, క్యాప్రికాన్ మకర లగ్నం 4లో కుజుడు ఉన్నాడు. యా. కానీ మేషాన్ని సో లగ్నంగా తీసుకుంటే లగ్నంలో కుజుడు ఎగ్జాక్ట్లీ ఫలితాలనే సార్. అలా ఎక్కువ వస్తున్నాయి అంటున్నాను నా ఉద్దేశం. అవును సార్. కారణం నాకు కూడా మీరు ఏంటి? కారణం కూడా ఏం కనిపిస్తుంది అంటే, గురువు కూడా అక్కడే ఉన్నాడు, బరువు ఎక్కువ ఉంది మేషంలో. సో మేషం కూడా లగ్నంగా పనిచేస్తూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి అక్కడి నుంచి కూడా ఫలితాలు రావచ్చు. అలా కూడా చూసుకోండి. ఓకే సార్. అదే బాగా, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అవి చూస్తుంటేనే నాకు వీటితో పాటు అవి కూడా చాలా బాగానే పనిచేస్తున్నాయి అనిపిస్తుంది. చంద్రుడు జనరల్ కాలపురుష కొండలు దాని ప్రకారం చూస్తే మేషం ఫస్ట్, అలాగే వృషభంలో ఉన్నవాళ్ళు, అలాగే మీరు చెప్పేది అది చాలా మ్యాచ్ అవుతోంది అనిపిస్తుంది. అంటే డిపెండింగ్ ఆన్ దర్ స్ట్రెంగ్త్, నక్షత్రాలు ఇవన్నీ కూడా తీసుకుని రెండు కలపాలి. మేషం నుంచి చూడాలి, ఇక్కడ నుంచి చూడాలి, రెండింటిని కలిపి ఒక ప్రిడిక్షన్ కి రావాలి. అంటే 4లో కరెక్ట్, అది డైరెక్షన్ లెస్ కదండి కుజుడు. సో మాట చంద్రుడు కూడా ఉన్నాడు. సో ఆ పనులు చాలా ప్లానింగ్ అదంతా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఏదన్నా సరే ఇమీడియట్ గా ఒక పని ఉంటే, అంటే ఇది డైరెక్షన్ లెస్ ఇలాగ అన్నారు కదా. ఆ డైరెక్షన్ లెస్ ఎక్కడ వస్తుంది అంటే, డెసిషన్ తీసుకోవడంలో కొంచెం గ్యాప్ తీసుకుంటాం ఇమీడియట్ గా. అంటే అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు కదా చాలా మంది.
ఉమ్, ఇమీడియట్ తీసుకొని ఎంత కష్టం వచ్చినా అగ్రెసివ్ గా డెసిషన్ ఉండదు. ఆ, ఉమ్, ఆ, కాకపోతే మాట ఇమీడియట్ గా ఉంటుంది. రెండోది ఫిల్లింగ్ అసలు చాలా యాక్యురేట్ గా మ్యాచ్ అయింది. చాలాసార్లు నేనే ఆశ్చర్యపోతుంటాయి, ఎందుకు అంత అవసరం ఉండదు, ఇంత వాటర్ వాడమని తెలుస్తోంది, కానీ ఏమో అవసరం వస్తుందేమో, ఆ ఉమ్, ఏమో ఇబ్బంది పడతారేమో ఇంట్లో వాళ్ళు, అలాగా అదొకటి. రెండోది బయటికి వెళ్ళినప్పుడు కూడా అంత అవసరాన్ని మించి ఎక్కువ ఫుడ్ ప్యాక్ చేస్తాను, వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పెడతారేమో. ఉమ్. అంటే కుజుడు చంద్రుడు చాలా పక్కన స్ట్రాంగ్, కదా. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కుజుడు. అదే అంటున్నా, ఫోర్త్ హౌస్ లో కుజుడు ఉన్నాడు, స్ట్రాంగ్ గా లేడు అని అనుకోవడానికి లేదు. మనం ఎటు ట్రైనింగ్ ఇస్తే అటు అటు వెళ్తుంది. మార్స్ అయినా ఏదైనా, ఏ ప్లానెట్ అయినా. ఓకే, యా, కుజుడు పక్కన చంద్రుడు, గురువు, ఇదే మా ఎగ్జాంపుల్ మదర్. ఇంకొక చోట నుంచి ఇస్తాను. సో ఓకే, మకర లగ్నము, చతుర్థంలో కుజుడు, ఆ, రవి. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని కూర్చుని కూర్చొని అలా అలా ఉండిపోయిన వ్యక్తి బయటకి ఎప్పుడైతే వెళ్ళాడో, వేరే దేశంలోనో వేరే వేరే రాష్ట్రంలోనో పని చేస్తున్నాడో అక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఇంటి దగ్గర ఉండిపోయాడు, ప్రాబ్లం ఉంది. ఫోర్త్ హౌస్ మార్స్. ఓకే, ఇల్లు వాకిళ్ళు అన్నీ పోతాయి. ఆ, ఇది కలిసింది సార్, ఇళ్ళు ఉన్నాయి కానీ అందులో ఉండట్లేదు, అంటే ఉమ్. వేరే అలా కంట్రీలో ఉంటేనే ఉన్నాం. కరెక్ట్ గా ఉన్నట్టు. అక్కడే ఓ, ఉంటున్నాము అంటే ఇల్లు వాకిళ్ళు పోయే అవకాశం ఉంది. ఆహా, కాదు సార్, అంటే ఇండియాలో ఇళ్ళు ఉన్నాయి. అదేనమ్మా, మేము. నేను చెప్తుంది ఏంటంటే, ఇండియాలో ఇల్లు ఉంది కదా, ఇల్లు వదలను అని కూర్చుంటే ఇల్లు వెళ్ళిపోతుంది. ఓ, ఓ, ఇల్లు చేయి దాటిపోతుంది. ఆ ఇల్లు అన్ని అది ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో కర్కాటక లగ్నం, సారీ మకర లగ్నము, చతుర్థంలో మేషంలో కుజుడు, రవి. ఓకే, ఇల్లు వాకళ్ళు ఆస్తులు అన్నీ పోయాయి. కారణం ఏంటి అంటే, వేరే రాష్ట్రం వెళ్ళి పని చెయ్యాలి కొద్ది రోజులు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఉండాలి. అలాగే దొరికింది అతనికి జాబ్. ఎప్పుడు దొరికినా మాటి మాటికి ఏం వెళ్తాం అని చెప్పి బద్దకించాడు. మనకు ఆ మాత్రం ఈ మాత్రం ఆస్తి ఉంది కదా అని, తర్వాత అంతా మొత్తం అంతా పోయింది, ఏమీ మిగలలేదు. కోట్ల ఆస్తి 10 ఏళ్లలో హారత కర్పూరం అయిపోయింది. ఇప్పుడు తిండికి లాటరీ కొడుతున్నారు. ఓ. అలా కాకుండా ఆ, ఇల్లు వదిలిపెట్టేసి వేరే రాష్ట్రానికో దేశానికో వెళ్ళిపోయిన వాళ్ళకి చతుర్థంలో కుజుడు, ఇల్లు నిలబడతాయి. కాకపోతే ఇంట్లో ఉండట్లేదు అన్న బాధ ఉంటుంది, తల్లిని చూసుకోలేకపోతున్నాము అన్న బాధ ఉంటుంది, లేకపోతే మదర్ ల్యాండ్ చూసుకోలేకపోతున్నాము అన్న బాధ ఉంటుంది. కుజుడు బాధను కలిగిస్తాడు. అవును సార్, అవన్నీ ఉన్నాయి. ఉం. మదర్ దూరంగా ఉన్నాము అని. అక్కడే ఉండిపోయాము, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓకే, మనం ఉంటాం అంతే, ఇంకేం ఉండవు. అది సంగతి. ఓ. ఇవి ఇవన్నీ బాగానే కలుస్తున్నాయి. మళ్ళీ మీరు ఫోర్త్ దృష్టితో సాటర్న్, అదే కర్కాటకాన్ని చూస్తాడు కదా సార్ మేషంలో ఉంటే. అవును. ఆ ఆ నేను అదే మీరు ఇందాక అన్నారు కదా, సెవెంత్ ఆస్పెక్ట్ తో చూడడానికి నేను ఫోర్త్ ఎయిత్ ఆస్పెక్ట్ తో అవును. చూడడానికి తేడా ఏంటని అవును. నేను క్లియర్ గానే చెప్తాను మా హస్బెండ్ కి, ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఆ పని అంటే చేసినా చేయకపోయినా నేను చెప్పడం చెప్తాను. అవును, చెప్పడం చెప్పొచ్చు. లేదా వినని వ్యక్తి, అవతల వ్యక్తి వినని వారు అనుకోండి, అప్పుడు మీకు ఇప్పుడు అంటే ఇది ఫోర్త్ హౌస్ కర్కాటకమైంది కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. మార్స్ అలా ఉంది కాబట్టి, కుజుడు అలా ఉన్నాడు కాబట్టి. ఇంకో చోట ఎక్కడో కుజుడు ఉన్నాడు, సింహలగ్నము, చతుర్థంలో కుజుడు ఉన్నాడు. ఓకే, అక్కడి నుంచి 4 ఏళ్ళు లెక్కేయండి, అక్వేరియస్ అవుతుంది. ఈ అమ్మాయికి చెప్పడానికి భయం, కాకపోతే మారితే బాగుండు అన్న ఉద్దేశం. ఓకే, యా, ఇది బాగా పనిచేస్తున్నాయి సార్. అంటే ఈ రోజు చెప్పింది ఇది నా ఫీడ్బ్యాక్ చాలా అప్లికబుల్ గా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకోటి కుంభలగ్నం, ఓకే, ధనస్సులో కుజుడు ఉన్నాడు పూర్వాషాఢ మీద. ఆ ఓకే. తండ్రి అంటే 10th ప్లేస్ లో ఉన్నాడు, బట్ స్టిల్ ధనుసు మీరు అన్నారు కదా గురు లగ్నాలు. సో ఉమ్. కాలపురుషు 9th కదా, సో ఇది నాకు అప్లికబుల్ గా ఉంది. అండ్ 9th తండ్రి ఫ్యామిలీ కూడా, అవును. చిన్నాన్నలు, ఆ, అవును. అత్తలు, వాళ్ళు కజిన్స్ అటువైపు. ఉమ్. సో గొడవలే. ఆ, రెండోది తండ్రితో విపరీతమైన ప్యాషన్, తండ్రి అంటే విపరీతమైన ఇష్టం, బట్ ఎట్ ద సేమ్ టైం అంటే లవ్ హేట్ రిలేషన్షిప్ లాగా పడదు. కుజుడు ఇంచుమించుగా అదే లవ్ హేట్ లో ఉంటాడు. కరెక్ట్. రైట్, రైట్. ఓకే, యా, ఇవి మీట్ అవుతున్నాయి సార్. ఓకే. సరే, ఇంకెవరున్నారు? ఒక్క సార్ నిమిషం సార్. ఓకే. అడగండి, అడగండి, ఎవరో ఒకరు కంప్లీట్ చేయండి వచ్చిన వాళ్ళు. సార్ పద్మ గారు చెప్పండి. అది నాకు సప్తమంలో కుజుడు తెలుసు కదా మీకు, కుజురాహులు. ఉమ్.
మీరు చెప్పింది మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఓకే. అంటే మేషం నుంచి పంచమం అయింది కదా, అవునవును అవును. ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. మా నాన్నగారికి నా దగ్గర వచ్చి ఉన్నాకనే అయింది, మా హస్బెండ్ కి కూడా యాక్సిడెంట్ అయింది. ఓకే. అలా కలిసింది. ఓకే. ఓకే, గుడ్ పాయింట్ ఇచ్చారు, నేను ఆలోచించలేదు ఈ విషయం. ఓకే సరే. ఇంకా హలో సార్. సార్ హరి హరి చెప్పు. కర్కాటక లగ్నం అండి. చంద్రుడు, కుజుడు, శుక్రుడు మూడో ఇంట్లోనే ఉన్నారు. సో అంటే చతుర్థం కుజుడు, శుక్రుడు థర్డ్ హౌస్ లో మూను లగ్నాధిపతి, ఆ ఈ కుజుడు మూడో ఇంట్లో. సో ఈ లగ్నం చంద్రుడు కలవడం వల్ల ఎక్కడికైనా 2 days 1 day వెళ్ళినా ఏదో బట్టలు ఎక్కువ సర్దుకుంటాం, ఒకటే వాడతాం, ఒకటో రెండో, మిగతా అలాగే పట్టుకొస్తాం. ఎక్కువ థింక్ చేస్తాం, అంటే వర్స్ట్ కేస్ కి ముందు ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. అండ్ అన్నదమ్ములు తిడుతూ ఉంటారు ఏదో దానికి. సరిపోతుందండి. అండ్ బుధుడు హౌస్ లో ఉంటున్నారు ఈ ముగ్గురు కలిసి. అవునవును. శుక్ర చంద్రులతో కదా కుజుడు. శుక్రచంద్రులతో కుజుడు. అండ్ బుధుడు వెళ్ళి కుజుడు ఇంట్లో, కుజుడు వచ్చి బుధుడు ఇంట్లో. ఫిఫ్త్ హౌస్ అండ్ థర్డ్ హౌస్ ఇంటర్చేంజ్, అది కూడా. ఓకే. సో చాలా కాంబినేషన్స్ అక్కడ కనెక్ట్ అవుతుంది. కన్యలో ఉన్న కుజుడు కదా, సో కాన్స్టెంట్ గా ఏదో ఒక పని కావాలి అని కోరుకుంటూ ఉండడం, పని లేకపోతే పిచ్చెత్తిపోతూ ఉండడం, నాకు ఏ పని లేదు బెంచ్ మీద ఉన్నానంటే భయం ఉండడం ఉంది కదా. ఉందండి. సరే. ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ లో అంటే రేపు పంపించేస్తారా పొరపాటున ఇది చిన్న మిస్టేక్ చేసినా అని. ఓకే, నమస్తే సార్. అడగండి. అది కర్కాటక లగ్నం అండి అబ్బాయిది. అయితే లగ్నంలో బుధుడు 0 degrees, కుజుడు శని కూడా పుష్మిలో ఉన్నారండి 16 degrees 15 degrees. బాబు నువ్వు ఏం అడుగుదాం అనుకుంటున్నావు? ప్రతిసారి ఏదో పెద్ద ఉపోద్ఘాతంలా కాకుండా క్లుప్తంగా 2 ముక్కలు అడిగితే నాకు ఏంటి, ప్రపంచం అందరికి ఈజీ. అబ్బాయికి కోపం అసలు ఉండదండి. అదే కుజుడు లగ్నంలో ఉన్నా, కర్కాటక లగ్నం అయినా సరే 3 planets లగ్నంలో ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? కుజుడు, బుధుడు 1 degree లో ఉన్నాడండి. కుజుడేమో 16 degrees, శని ఏమో 15 degrees ఉన్నారు పుష్మిలో. ఓ, శని కుజ బుధులు. ఓకే. బుధుడండి చాలా ఓపిక ఎక్కువ. లగ్నం ఎన్ని డిగ్రీస్ లో ఉంది? లగ్నం వచ్చి 14 degrees ఎంతకు ఉందండి. ఓకే. నాది కర్కాటక లగ్నం. నాది లగ్నంలో కుజుడు శుక్రుడు ఉన్నారు కానీ నాకు విపరీతమైన కోపం ఉంటుంది. విపరీతమైన కోపం ఉందా? తనకు మాత్రం కోపం లేదండి కుజుడు ఉన్నా. అందుకే ఇది ప్లానెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా. కుజుడు బుధుడు కలిసి ఉన్నారు. బుధుడు కలిసి ఉంటే ఆటోమేటిక్ కిందకు వచ్చేస్తాడు కుజుడు. కుజుడు శని కలిసి ఉన్నారు సార్ దగ్గరగా. కలిసి బుధుడేమో 1 degree లో కుజులే కలిసి ఉంటే కంప్లీట్ గా వర్క్ ఓరియంట్ అయినా. నక్షత్రాలు కూడా ఇంపార్టెంట్. ఆశ్లేష లో ఉన్న కుజుడు ఒక రకంగా ఉంటాడు, పుష్యమిలో ఉన్న కుజుడు ఇంకో రకంగా ఉంటాడు కదా. పుష్మిలోనే ఉన్నాడు. ఆశ్లేష ఈ కుజుడు, ఇదేమో పుష్మిలో కుజుడు. మరి ఆశ్లేషలో ఉన్న కుజుడు పాము, కోపం. ఓకే సార్, అది సరిపోతుంది కరెక్ట్గా. కుజుడికే కోపం ఎక్కువ అనుకున్నాను. కుజుడు ఉన్నా తనకు చాలా. శుక్రుడు వల్ల కూడా రావచ్చు కోపం. అదే శుక్రుడు గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది. శుక్రాచార్యుడికి విపరీతమైన కోపం కదా. ఓకే సార్. ఇంటారున్నారా? మీన లగ్నం అండి. అష్టమం తులలో కుజ శుక్రులు ఇద్దరు స్వాతి మీద ఉన్నారండి. ఏమొచ్చింది అంటే ఎక్కువ
అంటే ఒక చోట నిలవకుండా ఎక్కువ మార్పు చెందుతూ ఉండటం, ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా ఉండటం అట్లా ఉంది. ఓకే. అష్టమంలో ఉన్న కుజుడు తిరగచ్చు కూడా, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత తిరుగుతున్నాడు. కార్తికేయుడు చాలా తిరిగాడు కదా, ఓడిపోయిన తర్వాత అవును తిరగడం. అవును అవును. ఓకే, అది ఉండొచ్చు. లేదా ఓకే. ఆ, స్వాతి అష్టమంలో, ఓకే, అష్టమంలోని స్వాతి. సో ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి, సరిగ్గా ఉపయోగించుకోలేదు, అదేనా కావచ్చు. ఓకే ఓకే. ఏది సరిపోతుంది? రెండు సరిపోతున్నాయా? రెండు సరిపోతుంది. అవకాశాలు చాలా జీవితంలో వచ్చాయి, రెండు ఏది సరిగ్గా ఉపయోగించుకోవడం కుదరలేదు అవకాశం. అంటే అంటే బేసిక్గా రికగ్నైజ్ చేయలేరు. అవును. గుడ్. గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ. నమస్తే, చెప్పండి. లగ్నం వచ్చి ధనుర్లగ్నం అండి. పంచమాధిపతి కుజుడు రవి ఇంట్లో సింహంలో 9లో. అందుకని మీకు మేషాతో చూసుకుంటే పంచమంలో రవి ఇంట్లో కుజుడు కాబట్టి డిలేడ్ పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత అండ్ లగ్నం కూడా ఉత్తరాషాఢ, అందుకని కాదు కూడా కాదు 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 పంచమంలో అది సింహంలో ఉన్నంత మాత్రం డిలేడ్ పిల్లలు కాదు, పూర్వ ఫల్గుణిలో ఉండుంటాడు, అందుకు డిలేడ్. అది అది ప్లస్ రవి ఇంటి నుంచి రాదండి. రవి ఇంట్లో కుజుడు కదా, మేషాత్తు పంచమం కదా. అదేనమ్మా, ఉత్తర ఫల్గుణిలో ఉన్నారు, వెంటనే ఉన్నారు పిల్లలు, ఏం ప్రాబ్లం లేదు. మఖలో ఉన్నారు, తద్దినాలు అవి సరిగ్గా పెడుతున్నారు, ఏమీ ప్రాబ్లం లేదు. మఖలో ఉంటే అసలు పిల్లలే లేరు. ఓకే, పూర్వ ఫల్గుణి అంటే అసలు పిల్లలే లేరు, లేదా మంచి తద్దినాలు పెట్టడము, పితృకార్యాలు అవి సరిగ్గా చేయడం, పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. పూర్వ అది ఫల్గుణిలో ఉంటేనే లేట్, అంతే. ఓకే. అది 9వ ఇల్లు కూడా అయ్యింది కదండి. అందుకని ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్. 70 ఏళ్ళు వచ్చిన ఒక 70 years ఫాదర్ అయినా 60 years లా యంగ్స్టర్ లాగా కనిపిస్తారు. ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ ఉంది. అండ్ చతుర్థ భావాన్ని చూస్తుంది కదండి కుజుడు 9వ ఇంట్లో ఉంది. అందుకని ఒకప్పుడు మదర్ కి ఇప్పుడు మదర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళిద్దరికి ఏవో క్లాషెస్ లో ఇప్పుడు ఆవిడ అంటి ముట్టనట్టు స్టేజ్ లో ఉన్నట్టుగా ఉంటారు. అది 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 కూడా ఉందండి. సో సమయంతో పాటు ఆవిడలో పెద్ద మార్పు వచ్చింది, బాగా బాగా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అష్టమము కాలానికి రిప్రజెంటేషన్ చూడండి, అందుకే అష్టమం వెళ్ళిపోవడం అంటారు కదా. అష్టమం అంటే మరణము అంటే కాలుడు, యమునుడికి పేరు ఏమిటి? కాలుడు, కాలము. అందుకని కాలంతో పాటు వచ్చే మార్పు, అది కుజుడు ఇచ్చేది ఏమిటి అంటే అష్టమాన్ని ఇస్తాడు, అష్టమ దృష్టి, కాలంతో వచ్చే మార్పు. అది జాతకుడి పట్ల అవుతుందా అంటే ఆవిడలో కంప్లీట్ ట్రాన్స్ఫర్, ఆవిడలో చేంజ్ వస్తుంది. అది ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను లేదా ఆవిడ. ఇప్పుడు మీరు 9వ ఇంట్లో రవి కుజుడు ఉన్నాడు కాబట్టి అష్టమ దృష్టి చతుర్థం మీద పడుతోంది కాబట్టి తల్లిలోని మార్పు వచ్చింది. ఎవరికైనా సరిపోలేదు అలాంటిది ఏదైనా ఉందా? ఎవరికైనా క్వశ్చన్? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే నేను కూడా తెలుసుకోవడానికి, ఒకవేళ ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది సరిపోలేదు, ఇది చెప్పారు కానీ ఇది పెద్దగా మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపించలేదు. ఓకే, లేదు సార్, చాలా బాగా కనెక్ట్ అవుతుంది సార్. ఓకే, ఇంకోటి సార్, అడగండి. కేతు కుజుడు ఒకటే ఇంటికి అధిపతి కదా సార్. కేతుని ఏమైనా తీసుకోవచ్చు సార్ ఎక్కడైనా పంచంలో కానీ ఎక్కడున్నా? కేతు గురించి మాట్లాడినప్పుడు చెప్తా, ఎందుకంటే కేతు చాలా పెద్ద లెక్చర్, ఇప్పుడు దాన్ని కవర్ చేయలేం. ఎవరు గణేష్ ఎవరు అడుగుదాం అనుకున్నారు? అడగండి సార్. నమస్తే సార్. అడగండి. నాది తులా లగ్నం అండి, తృతీయంలో కుజుడు ఉన్నాడు సార్. మీరు అన్నట్టు బ్రదర్తో బాండింగ్ అది బాగానే ఉంటుంది సార్. ఆత్మను చేంజ్ అవ్వాలి మనం కూడా అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటాం సార్. నేను కూడా చాలా వరకు చేంజ్ అయ్యాను సార్. అవి సరిపోతున్నాయి సార్. అంటే మా రిలేటివ్స్ హై ఇనిషియేటివ్ ఉందా? ఎక్కువ అదే మేధస్సును ఉపయోగించడమో, బలం ఉపయోగించడమో, అదే మీరు చేస్తున్నది, చేంజ్ అవ్వడం గురించి ఆలోచిస్తున్నారు కదా, అదే థర్డ్ హౌస్, అదే ఆలోచన థర్డ్ హౌస్. అవును సార్, అవును సార్. అంటే లైఫ్లో మనం ముందున్న పొజిషన్ కన్నా మనం మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి అలా ప్రయత్నం సార్ మొత్తం.
వర్క్లో కూడా నా పని నేనే చేసుకుంటాను. లీగల్ వర్క్ ఏమైనా చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాను సార్. లీగల్ కి సంబంధించిందా ఉద్యోగం? అదే సార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అదే అదే సార్, డాక్యుమెంట్ సంబంధించింది సార్. వర్క్ కూడా నా పని నేనే ఇలా కూడా చేసుకుంటాను. చెప్పొచ్చు, కుజుడిని రవిని కూడా చూసి చెప్పొచ్చు. అక్కడ నుంచి డాక్యుమెంటేషన్ ఉందా, థర్డ్ హౌస్ కదా, థర్డ్ హౌస్ నుంచి కూడా చెప్పు డాక్యుమెంటేషన్. ఎస్ సార్. ఓకే, అవన్నీ మ్యాచ్ డాక్యుమెంటేషన్ అవుతుంది. లీగల్ అలా కూడా చెప్పొచ్చు. మ్యాచ్ అవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటాను సార్. ఇంత ముందే చాలా యాక్టివ్గా ఉన్నాను. మధ్యలో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ ఎప్పటికప్పుడు అందులో ఉండిపోకూడదు, మనం బయటకు రావాలనే అలాగే ఉంటుంది అదేంటి సార్. కుజుడిని బుధుడు చూస్తున్నాడా? ఎందుకు హెల్త్ ఇష్యూ ఉంది? ఆ, అదే కుజుడే 7th ఆస్పెక్ట్తో 9th హౌస్ నుంచి వస్తున్నాడు సార్. అది ఎలాగో చూస్తాడు, ఉమ్. మరి ఎందుకు, ఏం హెల్త్ ఇష్యూ ఉంది? నాకు సార్ మామూలుగా డయాబెటీస్ అది వచ్చింది సార్. ఓకే, కుజుడు గురువు ఇంట్లో ఉన్నాడు. ఓకే, అదే సార్, అదన్నీ దాన్ని ఓవర్కమ్ అయ్యాను సార్. మొత్తం వితౌట్ మెడిసిన్ వాడకుండా మొత్తం అందులోంచి బయటకు వచ్చాను సార్. ఓకే, గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, కుజుడికి యాంగ్జైటీకి ఏమైనా రిలేషన్ ఉందా అండి? చంద్రుడికి ఎదురుగుండా ఉంటే యాంగ్జైటీ, చంద్రుడితో కలిసి ఉంటే యాంగ్జైటీ. చంద్రుడు నిదానంగా ఉండనివాడు కదా కుజుడు, పరిగెట్టమంటాడు. మనస్సే చంచలము, ఇంకొంచెం చంచలం చేస్తాడు కదా కుజుడు. మూన్ మీదకి ఆస్పెక్ట్ ఉండాలి, మూన్తో కలిసి ఉండాలి యాంగ్జైటీ. ఓకే, థ్యాంక్ యూ. చాలు ఈ రోజుకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అండి. వినిపిస్తుంది. ఆ, అయితే ఏం లేదు, మీరు ఇందాక అన్నారు కదా, యాక్చువల్గా మెర్క్యూరీ అనేది యాక్చువల్గా బిహేవియర్ ప్యాటర్న్ అనేది ఏదన్నా ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపి అయినా కానీ శుభుడైనా కానీ దాని యొక్క బిహేవియర్ ని బేస్ చేసుకుని రిజల్ట్ అనేది ఇస్తుందని చెప్పారు కదా. ఎందుకంటే మెర్క్యూరీ అనేది న్యూట్రల్ ప్లానెట్ కాబట్టి అని. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఈ ప్యాటర్న్ ఇది నాకు క్లియర్ గా అర్థమైంది సార్. అయితే ఒకవేళ కనుక బుధుడు మెర్క్యూరీ ఎనీ ఆఫ్ ద సహజ పాపి కానీ, లేకపోతే కనుక సహజ శుభుడు కానీ, లేకపోతే నైసర్గిక పాపితో కానీ ఎక్స్చేంజ్ అయితే, అంటే పరివర్తన చెందితే, ఆ రిజల్ట్ కూడా ఇదే బేస్ చేసుకుని ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ గా ఉంటుందా? నేను మాట్లాడుతుంది ఓన్లీ కంజంక్షన్స్ గురించి. ఇప్పుడు ఆ బుధుడు ఎలా ఉన్నాడో చూడాలి. అల్టిమేట్ గా ఎక్స్చేంజ్ అయింది ఓకే, కానీ నీకు బుధుడు రిజల్ట్ తెలుసుకోవాలనుకో, బుధుడు ఎలా ఉన్నాడు అన్నది చూడాలి, మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ గురించి మాట్లాడడమే లేదు, ఎక్స్చేంజ్ చాలా టైం ఉంది ఇంకా. ఓకే ఓకే ఎక్స్చేంజ్ ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే బుధుడు, ఇప్పుడు మనం రేపు నేర్చుకోబోతున్నది కూడా బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడా, 4వ ఇంట్లో ఉన్నాడా, 5వ ఇంట్లో ఉన్నాడా, 1వ ఇంట్లో ఉన్నాడా, ఇదే నేర్చుకుంటున్నాం ఫస్ట్ మనం. ఎక్స్చేంజ్ కమ్స్ అట్ ద లాస్ట్, చాలా కాలం తర్వాత వస్తుంది ఎక్స్చేంజ్. ఓకే 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 సార్. అయితే ఇంకా సెకండ్ డౌట్ సార్, లాస్ట్ డౌట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, యాక్చువల్ గా బుధుడికి తండ్రి అంటే ఎవరైతే తండ్రి దీంట్లో ఉన్న పొజిషన్ లో గురువు ఇంకా రవి అనేటటువంటి కారకత్వాలు వచ్చినాయని చెప్పారు కదా. చంద్రుడు అనేటటువంటి ప్లానెట్ మదర్ నేచర్ అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది యాక్చువల్గా బుధుడు గనక ఈ చంద్రపాలిత నక్షత్రాల్లో గనక పొజిట్ అయ్యి ఉండి రవితో గనక కలిసి ఉంటే, ఇది యాక్చువల్ గా అంటే బిహేవియర్ ప్యాటర్న్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్, అది కూడా ఓన్ హౌస్ లో ఉంటే కనుక మెర్క్యూరీ, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్ దీని బిహేవియర్ అనేది పాజిటివ్ గా ఉంటుందా, లేకపోతే అంటే D1 చార్ట్ ని బేస్ చేసుకుని చెప్పట్లేదు, ఇంకా వేరే చార్ట్స్ కూడా చూడాలి అని అన్నారు కదా. సో ఇది D9 చార్ట్ లో మెర్క్యూరీ అనేది ఏమంటారు తులలో ఉండి, బుధుడు గనక మన మిథునంలో చంద్రుడితోటి రవితోటి కలిసి ఉండి మృగశిర నక్షత్రం మీద ఉంటే గనక, ఇది మోస్ట్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది పాజిటివ్ గా ఉంటుందా, లేకపోతే కొంచెం న్యూట్రల్ గా ఉంటుందా, నెగిటివ్ గా అడిగిన ఉంటుందా? క్వశ్చన్ నాకు అసలు అర్థం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఏదో ఒక స్పెసిఫిక్ హారోస్కోప్ దృష్టిలో ఉంది, నీదో మీ భార్యదో లేకపోతే ఇంకొకరిదో, అలా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేర్పిస్తున్న క్లాస్ ఏంటి అంటే బేసిక్స్ ఆఫ్ మెర్క్యూరీ.
ఓకే, ఓకే 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 బేసిక్స్ ఆఫ్ మర్కరీ. ఇప్పుడు నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఓకే ఏంటంటే D9 లో ఏదో రవి చంద్ర, D9 అసలు మనం ఇప్పుడు దాకా నేర్పించలేదు, ఇంకా D1 ఓకే అవ్వలేదు. D1 లో అసలు D1 మొదలట్లేదు, ఇంకా మనం ఇప్పుడు ఇంకా మర్కరీ నేర్చుకుంటున్నాం, ఓకే నక్షత్రాలు నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు రవి చంద్ర కుజులు అయ్యారు, బుధుడు నేర్చుకుంటున్నాం. ఓకే అక్కడికే ఓకే ఆగుదాం, అంతేగాని నవాంశలో ఓకే ఏదో ఉంది అలా చెప్పినా ఏం అర్థం కాదు, మళ్ళా గాలి ఓకే ఉన్నట్టే ఓకే ఉంటుంది. సార్ ఓకే సార్ గాట్ ఇట్. ఓకే రిలవెంట్ సార్. క్వశ్చన్ అడిగితే బాగుంటుంది, అందరికీ అర్థం అవుతుంది. అదే అంతే సార్, అదే ఈ ఎక్స్చేంజ్ గురించి అడిగాను, అది ఫ్యూచర్ లో చెప్తా అన్నారు కదా. టైం ఉంది ఇంకా, సో త్వరగా రావు. ఓకే ఓకే సార్ ఓకే. సో కారకత్వాలు వచ్చేసి ఏంటంటే మీరు చెప్పినట్టు మెర్క్యూరీ ఏదైతే ప్లానెట్ తో కలుస్తుందో ఆ ప్లానెట్ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ అనేది కొంచెం దానికి అనుగుణంగా ఇస్తుందని అన్నారు అంతే. అవును 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 అవును. ఓకే సార్, అంతే, దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ చిన్న డౌట్ అండి. అడగండి. సార్ ఇప్పుడు ఈ బుధుడిని శని భగవాను ఇద్దరిని నపుంసకాలు అన్నారు కదండి. అవునండి. ఈ నపుంసక తత్వం వల్లే బుధుడు తను ఎవరితో ఇంకా వేరే గ్రహంతో ఉంటే దాని లక్షణాలు ఆపాదించుకుంటది అన్నారు కదా. అవునండి. మరి శనికి ఆ లక్షణం ఎందుకు లేదండి? శని కూడా నపుంసకమే కదా. అవును, శని కూడా అంతే. అంతేనా? మీ ఇంట్లో శని కూడా వేరే గ్రహంతో ఇంట్లో ఫర్ ఉంటే ఎగ్జాంపుల్ 75 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఆ, ఒరే అబ్బాయి మందులు తెచ్చిపెట్టరా అంటాడు ఆయన కదా. అవును అవును కాబట్టి ఎవరితో కలిస్తే ఆ వాళ్ళకి ఆ పని చెప్తాడు. అవును అవును. ఓకే, అది తనకు తానుగా పని చేసుకోలేని వాళ్ళు ఈ నపుంసక గ్రహాలు. సో అయితే ఈ లక్షణం శని కూడా ఉందన్నమాట అయితే. ఉన్నది, ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే వేరే రకంగా ఉంది. శని ఏమిటి అంటే అప్పటికి వృద్ధుడు అయిపోయి ఉన్నాడు, 70 ఏళ్ళు ఉన్నాయి, అవన్నీ చూసేసి వచ్చేసాడు. ఓకే, సంసారం అనుభవం. అంటే ఏమిటి, సుఖము, సంసార సుఖం అంటే ఏమిటి, తర్వాత అందులో నుంచి వచ్చే కష్టాలు ఏమిటి, ఆ కడలి ఏమిటి, ఆ బాధలన్నీ చూసాడు శని. బుధుడు ఓకే 15-16 ఏళ్ల కుర్రవాడు, లేదా 7-8 ఏళ్ల పసిపిల్లవాడు. ఓకే, అలాంటి వాడికి సంసారం అంటే ఏమిటి, సంసార సుఖం అంటే ఏమిటి, ఇవేమి తెలియవు, అవును. ఇమ్మెచ్యూర్డ్ ఫెలో. సో కాబట్టి ఎక్కువ భయపడతాడు. ఓకే ఓకే, ఓకే అది డిఫరెన్స్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. అడగండి. ఏం లేదు సార్, అంటే గురువు బుధుడిని శత్రువుగా చూస్తాడు, బుధుడు గురువుని న్యూట్రల్ గా చూస్తాడు కదండి. జనరిక్, చాలా జనరిక్. జనరిక్ సెన్స్ లో. అవును. ఓకే. ఇప్పుడు అదే సేమ్ అప్లైస్ టు గురు దృష్టికి కూడానండి. అంటే గురు దృష్టి వచ్చి బుధుడి మీద పడినా, లేకపోతే బుధుడి దృష్టి వచ్చి గురుడి మీద పడినా, అంటే బుధుడి దృష్టి గురుడి మీద పడాలంటే మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉండాలనుకోండి. మామూలుగా గురుడి దృష్టి బుధుడి మీద పడినప్పుడు అప్పుడు కూడా సేమ్ అప్లై అవుతుందండి. ఓకే ఓకే, ఒక విషయం క్లియర్ చేస్తాను అందరికి. వెరీ జనరిక్ రూల్ ఒకటి ఏంటంటే నైసర్గిక శుభులు. ఓకే, ఇప్పుడు అందరూ మర్చిపోవాల్సింది ఏంటి అంటే అర్జెంటుగా ఫంక్షనల్ బెనిఫిట్స్, ఫంక్షనల్ మెలఫిక్స్ యూజ్ చేస్తున్నారు కదా. రాజయోగ కారకుడు, యోగ కారకుడు, వాడి దృష్టి, అవన్నీ వదిలి పక్కన పడేసేయండి. నైసర్గిక శుభ దృష్టి గురు, బుధ, శుక్ర, ఇవి నైసర్గిక శుభులు కదా. చంద్ర, ఇవి నైసర్గిక శుభులు. వీరి దృష్టి ఏ గ్రహం మీద పడినా మంచి జరగడానికి అవకాశం ఉంది, అందులోంచి బయటపడుతుంది, చెడు వైపు నుంచి మంచికి వస్తుంది గ్రహం. ఓకే, వృద్ధి జరగవచ్చు. అయిపోయిందా మీకు, నివృత్తి అయిందా, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? వచ్చిందండి, వచ్చిందండి, థ్యాంక్ యూ. అంటే సార్ దీన్ని బట్టి ఈ శుభగ్రహాలకి నైసర్గిక శుభులు, నైసర్గిక అంటే లగ్నాత్తు పాపులు, లగ్నాత్తు శుభులు అనేది పెద్ద వర్తించదంటారా? వర్తించదు. లగ్నం నుంచి ఏదో శని చతుర్థ పంచమాధిపతి అయి ఉన్నాడు. ఇప్పుడు తులా లగ్నం, చతుర్థ పంచమాధిపతి శని, రాజ్యోగకారకుడు, యోగకారకుడు. అతని దృష్టి పడడం, శనిగా ఉండి శని యొక్క దృష్టి వేరే, ఇప్పుడు బుధుడి మీద పడ్డది, లేకపోతే శుక్రుడి మీద పడ్డది,
ఇబ్బంది పెడుతుంది ఆ గ్రహాన్ని. ఓకే, అది ఇబ్బంది పెడుతుంది ఆ గ్రహాన్ని. ఎంత రాజ్యోగకారకుడు అవనియండి, ఇంకోటి అవనియండి, నైసర్గికంగా ఇబ్బందిని తీసుకొస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఇక శని గ్రూప్ వాళ్ళకి ఐ మీన్ శని నవమాధిపతి అయినా కూడా అంత పెద్ద ఇంకా ఉపయోగం ఏం ఉండదు కదండి. ఐ అదిటిది మీన్ నేను చెప్పిన దానికి నా ఆధిపత్యానికి ఎక్కడ సంబంధం లేదు. అంటే సపోజ్ ఇప్పుడు శని పంచమాధిపతి నవమాధిపతి అయినప్పటికీ కూడా ఇంకా ఆయన దృష్టి అనేది పక్క గ్రహం మీద పడినప్పుడు అది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. శని ఏ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహాన్ని ఇబ్బంది పెడతాడు. ఇది సింపుల్. సింపుల్. ఓకే ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఓకే నైసర్గిక శుభాశుభాలని ఎక్కువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఆ, గురు దృష్టి తీసుకోండి. ద్వితీయ, ఫర్ ఎగ్జాంపుల్ టారస్ లగ్నం అనుకుందాం, వృషభం లగ్నం. గురువు ఏమవుతున్నాడు? అష్టమ లాభాధిపతి అవుతున్నాడు కదా. అవును సార్. ఇప్పుడు బుధుడితో కలిసి బుధుడి మీదకి దృష్టి, గురువు యొక్క దృష్టి ఉంది అనుకుందాం. పంచమ దృష్టి కానీ భాగ్య దృష్టి కానీ, ముఖ్యంగా భాగ్య దృష్టి. ఓకే. టారస్ అంటే వృషభ లగ్నానికి ద్వితీయాధిపతి ఎవరు? బుధుడు. బుధుడు. ఓకే, బుధుడి మీదికి గురువు యొక్క భాగ్య దృష్టి. ఎక్కడున్నా సరే, బుధుడు ఎక్కడైనా ఉండిండి, బుధుడు వ్యయంలో ఉన్నాడు అనుకుందాం. బుధుడు మేషంలో ఉన్నాడు, టారస్ లగ్నము వృషభ లగ్నము, వ్యయంలో కుజుడు ఉన్నాడు, ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. అయినా దాని మీదకి సింహంలోని గురువు ఉండి దాని మీదకి గురు దృష్టి పడింది అనుకోండి, అది బ్రహ్మాండంగా ఉంది. ద్వితీయాధిపతి. ఓకే ఓకే, ద్వితీయాధిపతి మీదకి గురువు యొక్క భాగ్య దృష్టి. ఓకే, ఓకే సార్. అలా తీసుకోవాలి. అంతేగాని గురువు అష్టమాధిపతి దృష్టి వస్తున్నాడు అన్నట్టు తీసుకోకూడదు. ఏ విషయానికి, డబ్బుకి, ప్రాస్పెరిటీకి, ఆనందానికి, మనిషికి కావలసిన సుఖాలకి, వీటన్నిటికి గురువు కారకుడు. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అడగండి. ఇది ఓన్లీ దృష్టిలే తీసుకోవాలా సార్, లేకపోతే కలిసి ఉన్నా సరే అదే ఫలితం ఉంటుందా? ఇప్పుడు ధనుర్లగ్నానికి జనరల్ గా గురువు కలిసి ఉన్న దానికంటే దృష్టి మీద ఎక్కువ ఫలితం వస్తుంది. భాగ్య దృష్టి ఎక్కువ ఫలితం వస్తుంది. పంచమ దృష్టి ట్రైనింగ్ భాగ్యము అంటే భాగ్యము, ఫ్యూచర్. ఓకే, ఇతను భవిష్యత్తులో ధనవంతుడు అవుతాడు అంటే మెల్లమెల్లగా దినదిన ప్రవృద్ధమానం అవుతున్నాడు అనమాట. ద్వితీయాధిపతి మీదకో భాగ్యాధిపతి మీదకో గురు దృష్టి వచ్చింది, దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు, మీదకి వెళుతున్నాడు మనిషి. ఓకే, అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, కలిసి ఉన్నప్పుడు అంతలాగా కనబడ్డండి. నిజానికి పరాశరుడు రెండిటికి విభజించలేదు. నాకు తెలిసినంత వరకు నవమ దృష్టితో ఎక్కువ ఫలితం ఉంది. పంచమ దృష్టితో ఏముందంటే కోచింగ్, ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, మీకు నేర్పిస్తారు. మనం యాక్చువల్గా ఇది గురువు చెప్తున్నప్పుడు మాట్లాడాలి. ఇవాళ బుధుడు నేర్పించాను, దానికి సంబంధించిన క్వశ్చన్ ఎవరికీ లేదు. అదే సార్, బుధుడితో కలిసి ఉంటాయి గురువు. దానికంటే ఎక్కువ ఫలితము దృష్టితో వస్తాం. కలిసి ఉంటే అంత ఫలితం రావడం. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ నవాంశ, దశాంశ, మిగిలిన రూల్స్ అన్నీ చూడవలసి ఉంటుంది. ఏదో ఒక మొక్క పట్టుకుని డ్యాన్స్ చేసేవాళ్ళు నాకు ఇష్టం ఉండదు. నమస్తే సార్. అడుగు బాబు. నమస్తే. బుధుడు గురువు కలిసి ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు ఇందాక మీరు స్లోగా ఎదటి వ్యక్తి మాటని వెంటనే తీసుకోలేదు అంటారు కదా, ఇది దీనికి సంబంధం ఉంటుందంటారా? క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. అంటే ఎదుటి మాటకి మాట వెంటనే సమాధానం అంటే ఆలోచించుకొని చెప్పడం, లేదంటే వెంటనే మాటకి మాట చెప్పలేకపోవడం. ఒకే డిగ్రీలో రవి బుధుడు ఉన్నారండి, అది ఏమైనా ఎఫెక్ట్ అన్నా, ఉంటుందంటారా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం వాడలేదు, కోపం తెప్పిస్తున్నావు బాగా, ఇంకా ఇరిటేట్ చేస్తున్నాను. నాకు ఇరిటేట్ చేస్తే అరిచేస్తాను నేను, చాలా కోపం నాకు. కర్కాటక లగ్నం అండి. ఆ, సింహంలో రవి బుధులు 28 డిగ్రీల మీద ఉన్నారు. ఏదైనా తీసుకోవడం త్వరగా తీసుకోవాలి, చెప్పిన మాటని వెంటనే అర్థం చేసుకోవాలి. లగ్నం నుంచి చూడాలి. ఇది చెప్తుంది త్వరగా తీసుకోవడంటే
నాదండి. అంటే అర్థం కాదండి, ఆయన చెప్పిన వెంటనే మాట వెంటనే అర్థం కాదండి, మాట వెంటనే చెప్పలేము. ఉమ్. మాటకి మాట వెంటనే చెప్పలేవా? చెప్పలేము వెంటనే. అది 1 minute లేదా 30 seconds లేట్ అయిపోతుంది ఆ మాటను అర్థం చేసుకోవడానికి. ప్రాక్టీస్ లేక థర్డ్ హౌస్ బాగాలేదు. తృతీయంలో శని ఉన్నాడా? చతుర్థంలో ఉన్నదండి త్వరలో. ఓకే. కంఫర్ట్స్ కావాలి. ఓకే. 4th హౌస్ సాటర్న్. ప్రయాస్ తక్కువ తులలో. ప్రాక్టీస్ చేయట్లేదు, అదే చెప్తున్నా కదా, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బుధుడికి ఒకటే చేయాలి ప్రాక్టీస్, దానికి ఇంకేం లేదు. ఓకే సార్. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. దీనికి గ్రహానికి ఏం సంబంధం లేదు. బుధుడు ఎలాంటి వాడు అంటే అసలు గ్రహంతో సంబంధం లేనివాడు, భగవంతుడి మీద ఏమాత్రము భారం లేనివాడు బుధుడు ఒక్కడే. ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా వెళ్ళి చెప్పండి, 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్న వాళ్ళకి దండం పెట్టుకో దేవుడు నీకు మంచి మార్కులు ఇస్తాడు అని, నమ్మరు ఆ విషయాన్ని. నమ్మరు. చదివితే పరీక్ష రాస్తారు. ఆ టైంలో అంతే ఉంటుంది పరిజ్ఞానం. చిన్నప్పటి నుంచి చెప్తే అది వేరే విషయం. మీరు రోజు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చెప్తే ఏదో దండం పెట్టుకో చూసుకో అంటే ఏదో ఆ టైంకి పెడతారు. కొద్దిగా తెలివితేటలు అవి పెరిగిన తర్వాత బుద్ధి పెరుగుతున్న కొద్దీ దేవుడి కిందకి వెళ్ళిపోతాడు. మీరు జాగ్రత్తగా చూడండి. అందుకే సైన్స్ ఎంత ఇంప్రూవ్ అయితే రిలీజియన్ అంత కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మొత్తం రిలీజియన్తో నడిపించేవారు వ్యవస్థని. ఇప్పుడు సైన్స్ పెరుగుతోంది, సైన్స్తో నడిపిస్తున్నారు, రిలీజియన్ కిందకి వెళ్తోంది. బుధుడు పెరుగుతున్న కొద్దీ రిలీజియన్ కిందకి వెళ్తుంది. ఫస్ట్ నుంచి కొంచెం అలా ఉండేదండి. ఈ మధ్యలో వయసు పెరిగిన తర్వాత కొంచెం అదే, అంటే ఎవరైనా మాట్లాడితే బయట కూడా వెంటనే దానికి రియాక్ట్ అవ్వలేను. దాని గురించి దగ్గరగా ఉన్న గ్రహాల వల్ల ఏమైనా ఉంటుందా? ఏ గ్రహంతో ఉండొచ్చు అలాగే ఉంటుందా? ఉండొచ్చు ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం ఇంపార్టెంట్ అన్నిటికంట. అది అది చూడకుండా మిగిలిన ఏమో మాట్లాడుకొని వేస్ట్. ఫస్ట్ లార్డ్ మాట్లాడకుండా మిగిలిన మాట్లాడడం వేస్ట్. అడగండి, ఏదో జ్యోతి అడుగుతున్నారు. బుధుడు ఒక్కడు ఉన్నప్పుడు యోగిస్తాడు అని జనరల్ గా అంటారు కదండి, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు యోగిస్తాడు అని. ఏమోనండి, ఎవరన్నారో వాళ్ళని అడగాలి మీరు. నన్ను అడిగితే నేను ఏం చెప్పను. అంటే ఇప్పుడు మీరు చెప్పింది సింగిల్ గా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ భయపడతాడు అని చెప్పారు కదా, అంటే ఎక్కువ జాగ్రత్త పడతాడు అని అర్థం చేసుకోవాలా అని. ఆబ్వియస్గా మర్కరీ ఉన్నదే జాగ్రత్త పడడానికి. మర్కరీ చాలా సర్కంస్పెక్ట్, ఏం జరుగుతోంది చుట్టుపక్కల అన్నదాన్ని చూసుకుని చేస్తాడు మర్కరీ. మర్కరీ వర్గోలో ఉన్నాడు, భయం ఉండదు, ఎందుకంటే విపరీతమైన వెలుతురు ఉంది కదా. 6th హౌస్ వెలుతురు బాగుంది, ఇబ్బంది ఏం లేదు. 10th హౌస్ నుంచి 9th హౌస్లో ఉంది, వెలుతురు బాగుంది. సో దాంట్లో కిందకి వెళ్ళిపోతున్నాడు, విపరీతంగా ఇది చేయగలుగుతాడు. సింగిల్గా జనరల్గా మెర్కురీ ఉంటే యోగిస్తాడు, ఇవన్నీ చాలా ఎంత జనరిక్ స్టేట్మెంట్స్ అంటే ఇది ఎలా ఉందంటే పరీక్ష రాస్తే పాస్ అవుతాము అన్నంత జనరిక్ స్టేట్మెంట్ కదా. అంటే లగ్నం వాట్లేదు, కాంటెక్స్ట్ ఏంటో లేదు, ఇలాంటి జనరిక్ లైన్స్ ఎన్ని నేర్చుకుంటే అంత వేస్ట్, కాన్సెప్ట్ ఎంత నేర్చుకుంటే అంత బెస్ట్. అలాంటి జనరిక్ లైన్స్తో ఏం కలిసి వచ్చేది కాదు. ఎందుకంటే మీరు చెప్పిందే తీసుకుంటే ఎవరెవరికి బుధుడు విడిగా ఉన్నాడో వాళ్ళందరూ మంచి యోగంలో ఉండాలి. ఎవరెవరికి రవితోనో గురువుతోనో శనితోనో కలిసి ఉన్న వాళ్ళు ఎవరు యోగంలో లేకుండా ఉండాలి. అలా ఉంది, నేను ఒప్పుకుంటాను. ఇదిగోనండి నా దగ్గర 150 మంది జాతకాలు ఉన్నాయి, 150 మందికి బుధుడు విడిగా ఉన్నాడు, వీళ్ళందరూ యోగంలో ఉన్నారు, వీళ్ళందరూ యోగంలో లేరు, బుధుడు కలిసి ఉన్నాడు కదా. ఇది లాజిక్. దట్ ఈస్ హౌ మర్కరీ వర్క్స్. మర్కరీ అలాగే పనిచేస్తాడు. ఓకే. అలాంటి జనరిక్ స్టేట్మెంట్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అడగండి, ఇంకెవరో క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ సార్ ఇప్పుడు బుధుడు క్వాలిటీస్ చెప్పిన దాంట్లో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి అండ్ కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే మనము ఎలా జడ్జ్ చేయాలి? మన అంటే హారోస్కోప్ లో రెండు ఉంటాయి, నేను ప్రతిసారి చెప్పేది అదే. గుడ్ బ్యాడ్ ఉండదు, రెండు ఉంటాయి. అంతేకాని మీరు చిరంజీవి వీడు రావు గోపాలరావు వీడు అన్నట్టుగా ఉండదు. చిరంజీవి రావు గోపాలరావు మిక్సీలో కలిసిపోయి బయటకు వస్తారు, అదే అదే గ్రహము. రైట్ సార్. అప్పుడు బాగున్నారా లేదా మన జాతకంలోనే ఎలా తెలుస్తుంది మనకి? బాగుండడము బాగోకపోవడము అంటూ ఉండదు. కిందటి జన్మలో చేసిన కర్మకి ఈ జన్మలో ఫలితం వస్తుంది. అందులో బాగు ఉంటుంది, భ్రష్టు ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకే ఓకే, గాట్ ఇట్ సార్. ఓకే.
సమయానుసారంగా బాగు, సమయానుసారముగా చెడు, రెండు వస్తాయి అదే గ్రహము వల్ల. రైట్ సార్. ఇదే నేను గత 2 ఏళ్లుగా గొంతు చించుకుంటూ చెప్తున్నది. కారణం ఏంటి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఓ గురువు బాగున్నాడు సూపరు ఏం చేయక్కర్లే. అలా కాదు, అలా ఉండదు, అలా రాదు ఫలితం. అదే గురువు మీకు సుఖాన్ని ఇస్తాడు, అదే గురువు మీకు దుఃఖాన్ని ఇస్తాడు. అదే కుజుడు మీకు మంచి ఇస్తాడు, చెడు ఇస్తాడు. ఇలాగ 9కి 9 ఇస్తాయి. రైట్ ఓకే. ఉదాహరణ ఒకటే మాట చెప్తాను. కొంతమంది జీవితాలు చూడండి, మంచి జాబ్ వస్తుంది, అదే టైంలో ఏదో దుర్వార్త, ఏదో ఇంట్లో ఎవరో తల్లో తండ్రో వెళ్ళిపోయారు అన్నది వస్తుంది. అదే మరి యోగించినట్ట, ఆ గ్రహం యోగించనట్ట? అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? ఎస్ సార్. ఇప్పుడు ఏదో దశ నడుస్తోంది, గురు మహర్దశ అనుకుందాం, అయితే రాహు మహర్దశ నడుస్తోంది, సూపర్ ఉద్యోగం వచ్చింది, ₹1,00,00,000 జాబ్ వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒకటికి. అదే సమయంలో ఒక నెల రోజులు మరుసటి రోజు సాయంత్రమే తండ్రి చనిపోయాడు అనుకుందాం. యోగించినట్ట, పాడైనట్ట? రెండు కదా. అలాగే ఉంటాయి గ్రహాల ఫలితం. ఆ ప్లేన్కి ఈ ప్లేన్కి ఏం సంబంధం లేదు. అది వేరే ప్లేన్లో నడుస్తుంది, ఇది వేరే ప్లేన్లో నడుస్తుంది. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్గచక్రం ఇచ్చారు. D10 పరంగా ఆ గ్రహం బాగుంది, మంచి ఫలితం అక్కడి నుంచి వచ్చింది. D9 పరంగానో D12 పరంగానో అది బాగులేదు, అక్కడి నుంచి చెడు ఫలితం వచ్చింది. రైట్. చాలా మంది అమాయకత్వంతో ఏం చేస్తున్నారంటే నేను ముహూర్తం పెట్టించుకొని పిల్లల్ని కంటాను అని చెప్పి ముహూర్తం పెట్టించుకొని సిజేరియన్ ఆపరేషన్ చేయించుకొని పిల్లల్ని కంటున్నారు. అలా కన్నవాళ్ళందరూ సూపర్ అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? నువ్వు ఈవెన్ చక్రం చూసి ఊరుకుంటున్నావు. గురువు సూపర్గా ఉన్నాడు, బుధుడు సూపర్గా ఉన్నాడు, లేకపోతే ఏదో శని సూపర్గా ఉన్నాడు అని చప్పట్లు కొట్టుకుంటున్నావు అంతే. నిజానికి నవాంశలోని దశాంశలోని వాళ్ళు ఎక్కడెక్కడ ఆ సమయానికి ఉండాలో నీ కర్మ ప్రకారము నీకు అటువంటి పిల్లలు కలుగుతున్నారు. ఇది గ్రహించకుండా మనం ఏమనుకుంటున్నాం అంటే సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాం, సూపర్ ముహూర్తం పెట్టాడు, 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి, ఏమైందండి? రిజల్ట్ ఏమి లేదు, 0. ఓకే. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది తెలుసు నాకు. ఎగ్జాక్ట్లీ సార్. చాలా మంది తెలుసు నాకు, ఒకళ్ళు కాదు. ఇంకొక ఆవిడ ఈ మధ్యన ఎవరు కాంటాక్ట్ అయ్యారు, నాకు కావాలి కన్సల్టేషన్ అంటే ఏదో పలానా టైం ఏదో 8 గంటలకు 9 గంటలకు ఏదో చెప్పాను. అదే చంద్రకేతువులు కలిసి ఉన్నారు కదండి, ఆ టైంలో కాకుండా ఇంకోసారి చేద్దామని నోటి దాకా వచ్చింది. అలా చేసుకుని ఏం ఉపయోగం లేదమ్మా, ఎప్పుడు చేసినా ఏదో ఒకటి ఉంటుంది, నీ కర్మను బట్టే నీకు టైం వస్తుంది. కిందన D10లో ఇంకో రకంగా ఉంటుంది. ఏమనుకుంటున్నారంటే ఏదో D1 చూసేసుకొని దాంట్లో నుంచి ఫలితాలు వచ్చేస్తాయి. అంత సులువు అయితే అందరూ జ్యోతిష్కులే ఉంది. ఓకే. ఓపిక కావాలి, నేర్చుకోవడానికి టైం పడుతుంది, ఒక రోజులోనే అర్ధగంటలోనే రాదు. ఎవరైనా అనుకుంటూ ఉంటే నేను 4 నెలల్లో నేర్చుకుని 5వ నెల నుంచి ఇంకా చెప్పేస్తాను ఫలితాలు అని చెప్పలేరు. అలాగా చెప్పవచ్చును, కానీ అంత స్పీడ్గా నేర్చుకోగలగాలి. 5 నెలల్లో నేర్చుకోలేదు, ఎందుకంటే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్ట్ కాదు. 5 మంత్స్లో నేర్చుకునేది కాదు ఇది. కనీసం 5-6 సంవత్సరాలు నేర్చుకోవాలి, 5-6 సంవత్సరాలు ప్రాక్టీస్ కనీసం ఉండాలి. అది కూడా కాన్స్టెంట్గా ఎవ్రీడే ఉండాలి. ప్రాక్టీస్ ఉంటే ఏదో 1-2% అర్థమవుతుంది. ఎందుకు చాలా మంది చేసిన తప్పేంటంటే ఏదో ఈ గ్రహం అనుకూలంగా ఉంది, ఆ గ్రహం ప్రతికూలంగా ఉంది, అలా ఉండదు. ఇప్పుడే నేను నీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, అలా ఉండదు. మరి ఆ గ్రహం ప్రతికూలంగా లేనప్పుడు అలా ఎందుకు జరిగింది? మంచి ప్రమోషన్ వస్తుంది, ఇంట్లో ఏదో దుర్వార్త వినిపిస్తుంది. చాలా మందికి 199.99 మందికి ఇదే ఉంది, ఇలాగే ఉంటుంది. నాకు కెరీర్ బాగుందండి, పర్సనల్ లైఫ్ బాగాలేదు, అదేంటి మరి? అదే దశ గది నడుస్తుంది, అంతా అనుకూలించాలిగా, రైట్? అయితే పర్సనల్ లైఫ్ బాగుందండి, కెరీర్ బాగాలేదు, లేకపోతే మా అమ్మ నాన్నతో గొడవ ఉందండి, మిగిలినంతా బ్రహ్మాండంగా ఉంది, అలా ఎందుకుంది? అదే గ్రహం అన్నిటినీ ఇస్తుంది నువ్వు చేసిన కర్మను బట్టి. ఈ జన్మలో అట్లీస్ట్ ఆ కర్మ కరెక్ట్ చేసుకోవడానికి తగ్గ పరిహారం తీసుకోవడానికి కోసం జ్యోతిష్కుడిని కన్సల్ట్ చేస్తావు. ఎందుకు? కారణం ఏంటంటే నీకు నువ్వుగా పట్టుకోలేవు కాబట్టి. ఓహో, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ బాలేదు ఈ గ్రహంలో, అలా ఉంటుంది. యాక్చువల్గా నువ్వు భూతద్దం పెట్టి చూస్తే ఇందాకలు చెప్పింది అదే. మెడ నొప్పి విషయంలో మర్కరీ ప్రాబ్లం ఉండొచ్చును,
కానీ భాష నేర్చుకోవడం విషయంలో మర్కరీ ప్రాబ్లం నీకు లేకపోవచ్చు. ఉదాహరణకు నాకు మెడ నొప్పి ఉంది, నాకు లైట్గా స్పాండిలైటిస్ ఉందేమో నాకు అనుమానం. ఓకే, కానీ నాకు భాషలు బ్రహ్మాండంగా వచ్చు. మర్కరీ సిగ్నిఫికేషన్స్ నాకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నా భాష చాలా బాగుంటుంది. తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, తమిళ్ మాట్లాడినా, హిందీ మాట్లాడినా చాలా బాగుంటుంది. అందరూ చెప్తారు ఈ మాట. కానీ నాకు మెడ నొప్పి ఉంది, మరి మెర్కురీ బాగాలేనట్ట బాగున్నట్ట? మెడ విషయంలో మెర్కురీ బాగాలేదు, భాష విషయంలో మెర్కురీ బాగుంది. ఒకే గ్రహానికి సెవరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రకరకాల విషయ కారకత్వాలు ఉంటాయి. అందులో కొన్ని బాగోవు, కొన్ని బాగుంటాయి. ప్రతి వాడికి ఉంటాయి ఇవి 9కి 9లో. అంతేకాని ఈ గ్రహం బాగుంది, ఈ గ్రహం బాగులేదు, మూడో ఇంట్లో ఉంది బాగోలేదు, ఆరో ఇంట్లో ఉంది బాగోలేదు. గురువు పాడయ్యాడండి, ఆరో ఇంట్లో ఉన్నాడు. చాలా ఎల్కేజీ కాదు కదా. నేనేమంటానంటే వాడు ఇంకా అక్షరాలు కూడా రావన్నమాట. చాలా తప్పు ప్రిడిక్షన్ అది. అలా రాదు. 6th హౌస్లో ఉన్న గురువు కూడా మంచి ఫలితం ఇవ్వవచ్చును, అలా రాదు. ఓకే, ఇలా ఎవరైనా చెప్తున్నారు 8th హౌస్లో గురువు ఉంది బాగాలేదు, 12th హౌస్లో గురువు ఉన్నాడు బాగాలేడు, గురువు నీచిలో ఉన్నాడు, శుద్ధ తప్పు. ఇలా రావు ప్రిడిక్షన్స్. ఎందుకు అని అంటే అదే ఇప్పుడు ఇలాగ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే నిజం అనుకుందాం. గురువు డబ్బులు ఇచ్చేవాడు, అష్టమంలో ఉన్నాడు, మరి డబ్బులన్నీ లాగేయాలిగా. దీన్ని బట్టి రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళందరికీ షష్ట అష్టమ వ్యయాల్లో గురువు ఉండాలి. అలా ఉన్నాడా? లేడు. కూటికి లాటరీ కొట్టేవాళ్ళు తెలుసు నాకు, గురువు ఉచ్చకలో ఉన్నాడు, పరమోచ్చలో కూడా ఉన్నాడు గురువు. కూటికి లాటరీ కొడుతున్నాడు, తినడానికి తిండిలేదు. ఓకే, కనుక ఇలాంటి జనరిక్ విషయాలు పట్టుకుంటే రావు ఫలితములు. మరి ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడము అంటే, ఎక్కడ నుంచి కారకత్వము తెలుసుకుంటే, ఎక్కడ నుంచి ప్రాబ్లం ఉందో తెలుసుకున్న తర్వాత అప్పుడు రాసులు నేర్చుకుని, అప్పుడు డివిజనల్ చార్ట్స్ నేర్చుకుంటే ఇంకా మిమ్మల్ని కొట్టగలిగిన వాడు ఎవడు ఉండడు. కావాల్సింది ఏంటంటే నిబద్ధత. 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు నిబద్ధతగా నేర్చుకుంటే ఇంకా మిమ్మల్ని మీకు ఇవన్నీ చెప్పలేరు ఎవరును. ఇది అబద్ధం అని మీకు ఎదురుగుండా తెలిసిపోతుంది. అష్టమ గురువు, షష్టమ గురువు, ఇది ఇంత 5 నిమిషంలో ఇలా వేసుకుని కంప్యూటర్ చెప్పేసే విషయంలాగా ఉండేదైతే మాత్రము అయ్యుంటే ఈ పాటికి ప్రపంచం మొత్తం జ్యోతిష్కులే ఉండరు. నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ జ్యోతిష్కులు ఆల్రెడీ పుట్టుకతోనే వచ్చేస్తారు ఇప్పుడైతే. ఎందుకంటే నీకు ఉంది ఎదురుగుండా సాఫ్ట్వేర్, అదే చెప్పేస్తుంది ఆ గురువు అష్టమంలో ఉన్నాడు, వీడు అడుక్కు తింటాడు అని చెప్పేయచ్చు. కష్టమే ఉంది కదా. కాదని ఎవరైనా, నేను అన్నదానికి ఇప్పుడు కాదు అని అనేవారు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. మహా అయితే ఒకటే అనుకోవచ్చు, నాకు అష్టమంలో గురువు ఉన్నాడండి, నాకు కష్టాలు ఉన్నాయండి అని. నీ కష్టాలు ఉండడానికి అష్టమంలో గురువు ఉండడానికి ఏం సంబంధం లేదు. లగ్నంలో గురువు ఉన్న నాకు కూడా బోల్డ్ అని కష్టాలు ఉన్నాయి, నాకు కష్టాలు లేవనుకోవద్దు. కష్టాలు ప్రతివాడికి ఉంటాయి. కష్టం ఉండడానికి గురువు ఇంకో చోట ఉండడానికి, ఒక చోట ఉండడానికి సంబంధం లేదు. మానవ జన్మ ఎత్తావు, కష్టం ఉంది, అందుకే జన్మ ఎత్తించి నీ చేత ఈ కష్టాలన్నీ పెడుతూ ఉంటాడు. లేకపోతే నువ్వు దొరుకుతావేంటి? నువ్వే కుక్కగానో పుట్టావు, చాలా హ్యాపీగా ఉంటావు, ఎందుకంటే ఇన్ని బాధలు ఉండవు. ఇల్లు కొనుక్కోక్కర్లేదు, పిల్లల్ని పోషించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, మహాహాయిగా ఉంటావు. చాగంటి వారు అంటారు ఏదో తిరియక్కైపోతావు అని. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ కుక్కలే బ్రహ్మాండంగా ఉన్న, ఏ గోళ లేకుండా మనకి బోల్డ్ బాధ ఉంది కదా. బుద్ధి వాడతాం కదా, మన వాడికి బుద్ధి లేదు. మళ్ళీ బుద్ధుడి గురించి మాట్లాడుతున్నాం కదా, వాడికి బుద్ధి లేదు, హాయిగా ఉన్నాయి అవి. రేపటి గురించి చింత లేదు. మనం చూడండి ఎందుకు నేర్చుకుంటున్నాం జ్యోతిష్యం, రేపటి గురించి తెలుసుకోవాలి, రేపు ఏమిటవుతుందో. అది కుతూహలం, అది మెర్కురీ. ఇంకెవరికైనా అర్థమైందా శ్యామల? Yes, sir, got it. Thank you. Perfect. I mean, that was my question. కొన్ని క్వాలిటీస్ మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేదు. మరి I didn't know how to judge. Now I understood. Great. ఏదైనా ఒక గ్రహం లగ్న చార్ట్ లో బాగుంది, నవాంశలో నీకు పడిపోయి స్థాన బలం బాగుంటే అప్పుడు ఎట్లా తీసుకోవాలండి? చిరంజీవి హోరోస్కోప్ ఎప్పుడైనా చూసారా? మెగాస్టార్ చిరంజీవి. చూసానండి, డీటెయిల్ గా చూడలేదు. ఓకే, గురువు D1 లో ఉచ్చ, D9 లో నీచ. ఓకే, శని D1 లో ఉచ్చ, D9 లో నీచ. మనం మెగాస్టార్ కంటే కింద ఉన్నామా పైన ఉన్నామా? మనం కిందే ఉన్నాం కదా. సో D1 లో ఉచ్చులో ఉన్నాడు, D9 లో నీచిలో ఉన్నాడు. ఓకే, దాని నుంచి ఏమైనా ఫలితం వచ్చిందా?
అదే అది స్థానబలం తగ్గిపోయినట్టుగా చెప్తారు కదండి, అట్లా వర్క్ నేను అవ్వట్లేదు. అడుగుతున్నా ఆన్సర్ చెప్పట్లేదు మీరు ఏంటో చిరంజీవి బాగున్నారు. మరి చిరంజీవి సంపాదించినంత సొమ్ము మీరు నేను సంపాదించామా? మొత్తం మన క్లాస్ మొత్తం అందరినీ కలిపినా కూడా చిరంజీవి సంపాదించిన దానికంటే కనీసం 10వ వంతు సంపాదించి ఉండం. ఓకే, దీన్ని బట్టి ఏమిటి అర్థమైంది అంటున్నాను. నేను బుధుడిని వాడమంటున్నాను, ఎవరో చెప్పింది వినొద్దు. ఓకే, నేనేమంటున్నానంటే మీ బుద్ధిని వాడండి. ఇప్పుడు నేను చెప్పాను నమ్మకండి, ఇంకెవరో చెప్పారు నమ్మకండి, అది దాన్ని టెస్ట్ చేయండి నిజమా కాదా అని. కదా, ఏమిటైంది దాన్ని బట్టి ఏం తెలిసింది? రిచ్చులు నీచులు మీరు తీసుకోవద్దని ముందు నుంచి చెప్తున్నారు. అది దీనికి స్థాన బలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి, ఏ స్థానంలో ఆబ్వియస్ గా నేను కరెక్ట్ చేసింది ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి నేను ఒక తెలుగులో ఒక హొరోస్కోప్ చేశాను, టైం కరెక్షన్ చేసాం ఈ క్లాస్లోని. చేసిన తర్వాత పెట్టాము, దానికి మీనింగ్ కూడా ఉంది. D1లోని D9లోని రెండిట్లోని గ్రహములు కేంద్రాలలో ఉన్నాయి. గురువు D1 లగ్నం నుంచి కేంద్రంలో ఉన్నాడు, D9 లగ్నం నుంచి కూడా కేంద్రంలో ఉన్నాడు. ఓకే, అలాగా చాలా గ్రహాలు ఒక చోట నుంచే కాదు, D1 D9 నుంచి కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. ఓకే, ఇది కూడా యోగించే విషయం. కేంద్రాలు చాలా పరాశరుడు చెప్పింది అదే, కేంద్రాలు అన్నిటికంటే ఇంపార్టెంట్. మొదటి వాక్యం అది ఉంటుంది. ఓకే, అవన్నీ వదిలేసి మనం ఏంటంటే ఏదో ఎవరో ఉచ్చి అన్నారు, నీచి అన్నారు, సూపర్ అన్నారు, తొక్క అన్నారు, అయిపోయింది. అక్కడే తిరుగుతున్నాం ఇన్ని రోజులు. ఏంటంటే ఎంత చెప్పు, ఇప్పటికి నాకు తెలిసిన వాళ్ళు 4-5 ఉన్నారు, ఇప్పటికి కూడా ఉచ్చులో ఉంది అంటారా. ఉచ్చ అని వినగానే నాకు గుర్రని తిరుగుతుంది అనమాట, అంత కోపం వస్తుంది. స్థానానికి ఎక్కువ ఇంపార్టెన్స్. స్థానమే ఇవ్వాలి ఇంపార్టెన్స్, ఇంకా దేనికి ఇవ్వకూడదు ఇంపార్టెన్స్. గురువు ఎలాగైనా ఉండండి, నీచిలో ఉండండి, స్థానం ఏ స్థానంలో. అలాగని 12వ ఇంట్లో ఉన్నాడు ఏదో చెడిపోయిందని అనుకోవడానికి ఏం లేదు. ఓకే, అంత స్పీడ్గా రావు ఫలితాలు, ఓపిక అవసరం. థ్యాంక్ యూ. అచ్చా, నేను ఎవరికైనా కటువుగా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు, నేను దాచుకోలేను. ఓకే, ఏదో మీ దగ్గర ఏదో నవ్వుతూ మాట్లాడేసి దాని తర్వాత ఏదో వెనక్కి వెళ్ళిపోయి తిట్టేసుకుని ఆ రకం మనిషిని కాదు నేను. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను ఏదైనా సరే, నేను దాచుకొని చెప్పను ఏదైనా. నాకు తెలిసింది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను తప్పని ఎవరైనా అంటే ఛాలెంజ్ చేయండి, నాకు ఆ ఛాలెంజ్ చాలా ఇష్టం. మెర్కరీ స్ట్రాంగ్ పర్సన్ నేను. ఇది నువ్వు చెప్తున్న తప్పు ఈ కారణానికి, ఓకే, స్వీకరిస్తాను దాన్ని. ఓహో, ఎక్కడో తప్పు ఉందన్నమాట, నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, నాకు అవకాశం వస్తుంది. అలాగే నేను ఇంతకాలం నేర్చుకున్నాను. సార్ నా అబ్జర్వేషన్ ఒకటి చెప్పమంటారా? అడగండి. అంటే ఆ క్వశ్చన్ కాదండి, నేను చాలా చాట్లు చూశాను, ఎవరికైతే గురువు నీచంలో ఉందో వాళ్ళు డబ్బులు సంపాదించే ఆరాటం ఎక్కువ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ సంపాదిస్తారు యాక్చువల్గా వాళ్ళు. సో అందుకని వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఉంటాయండి. ఒకటే పాయింట్ చెప్తున్నాను, D1లోని ఉచ్చనీచలు చూస్తున్నారు, పెద్దగా ఏం వర్తించదు. సంవత్సరం పాటు గురుడు అక్కడే ఉంటాడు సార్. ఓకే, మీరు ఎప్పుడైనా గురువు నీచలో ఉన్నప్పుడు సంవత్సరం తీసుకుని వాళ్ళు 10th క్లాస్ ఎప్పుడు అవుతున్నారో చూడండి. ఓకే, లేదా ఉచ్చలో ఉన్న వాళ్ళు అందరూ ఒక సంవత్సరమే కదా పాస్ అవుతారు. గురువు ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్చలో ఉన్నాడు అంటే ఒక సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు, ఒక క్లాస్లో ఉన్న వాళ్ళందరూ అప్పుడే పాస్ అవుతారు. మరి వాళ్ళందరూ స్టేట్ ఫస్ట్ రావాలి అలా అయితే కదా, లేదా వాళ్ళందరూ పెద్ద ఉద్యోగాల్లో ఉండాలి కదా, అలా లేదు. అదే నాకు నచ్చదు అంటాను నేను. లాజిక్ యూజ్ చేయట్లేదు, మర్కరీ వాడట్లేదు. మెర్కురీ ఎంత వాడితే అంత. కాదంటారా? నేను చెప్పింది తప్పు అంటారా? అర్థం కాలేదా నేను చెప్పింది? అర్థమైందండి. ఇంకొక క్లారిఫికేషన్ అండి, ఇంతకుముందు ఒక పెద్ద ఆయన అన్నారు కదా, వెంటనే రెస్పాండ్, ఏదైనా విషయం తెలిస్తే వెంటనే తను రెస్పాండ్ అవ్వలేడు అని అంటున్నారు కదండి. ఆ సమస్య నాకు కూడా ఉంది సార్. నేను దానికి కారణం ఏమనుకుంటున్నానంటే, నాది కుంభలగ్నం, లగ్నాధిపతి 5లో శని భగవానుడు కేతువుతో కలిసి ఉన్నాడు నాకు. అందువల్లే నేను కూడా వెంటనే, నాకు తెలియని సబ్జెక్ట్ అయితే వెంటనే రెస్పాండ్ అవ్వలేనండి. మీరే కాదు సార్, ప్రపంచంలో ఎవరు తెలియని సబ్జెక్ట్. ఇప్పుడు నేను మీకు పోర్చుగల్ భాషలో మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది? అర్థం అవుతుంది కదా.
దీనికి ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏముంది. నేను మిమ్మల్ని ఏం కించపరచడం లేదు. ఓకే, అట్లా అంటే కొందరు వెంటనే ఏదో ఒకటి చెప్పేస్తారండి. అంటే నేను మీతో ఆర్గ్యూ చేయట్లేదు సార్. కొందరైతే వెంటనే ఏదో ఒకటి చెప్పేస్తారు. అంటే అది వాళ్ళ తత్వమో ఏమో తెలీదు. కొందరైతే బ్లాక్ అయిపోయినట్టుగా ఒక 6 నిమిషం నేనైతే మాట్లాడనండి. 1 నిమిషం 2 నిమిషాలు కూడా మాట్లాడని రోజులు ఉన్నాయి అన్నమాట. అది మారుతూ ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి రెస్పాండ్ అవుతారు, ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వరు. అది బుధుడు మారుతూ ఉంటుంది మనస్సు బట్టి. ఆ టైంకి మీరు ఎటువంటి మనస్థితిలో మీరు ఉన్నారు అన్న దాన్ని బట్టి మీ బుద్ధి ప్రచోదనం ఉంటుంది. మీరు విపరీతమైన టెన్షన్లో ఉన్నారు, ఏం మాట్లాడకపోవచ్చు. కొంతమంది టెన్షన్లో తిడతారు, కొంతమంది అది టెన్షన్లో ఏం మాట్లాడరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తారు కదా. చంద్రుడు మనస్సు. టెన్షన్లో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఒక్కొక్కడు ఉంటాడు టెన్షన్లో ఉంటాడు, ఒక పెట్టి సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు టెన్షన్లో ఉంటాడు, అసలు ఏం మాట్లాడు, కామ్గా ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు టెన్షన్లో, ఇంకొక రకంగా తిట్టేస్తూ ఉంటాడు అందరినీ, కనిపించిన వాళ్ళని. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు, అంతేగాని దాన్ని జనరలైజ్ చేయలేము. రెండోది, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు, దాన్ని కూడా జనరలైజ్ చేయలేము. చంద్రబుధులు ఎప్పుడు కదిలిపోతూ ఉంటారు, స్పీడ్గా ఉంటారు. చూడండి, చంద్రుడు స్పీడ్గా నడుస్తాడు. ఫాస్టెస్ట్ ప్లానెట్ చంద్రుడు, దాని తర్వాత ఫాస్టెస్ట్ ప్లానెట్ బుధుడు. ఇద్దరికి ఆ స్పీడ్ ఉంది. అంత స్పీడ్గాను మారిపోతూ ఉంటారు. బుద్ధి మనస్సు ఈ రెండు ఎప్పుడు చంచలంగా ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. కనుక ఇలాగే మీరు ప్రవర్తిస్తారు. మీరు అన్ని విషయాలు మీకు లేటుగానే అర్థం అవుతాయి, అలా ఉండదు, అలా అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ADHD లేకపోతే ఆటిజంతో బాధపడే పిల్లలకు కూడా ఏవో కొన్ని విషయాలు ఉంటాయి తొందరగా అర్థమయ్యేవి, కొన్ని విషయాలు తొందరగా అర్థం కాని ఉంటాయి. ఓకే, అందుకే వాళ్ళకి థెరపీ అవి ఇప్పించినప్పుడు ఈ విషయాలు నేర్చుకుంటున్నాడండి, ఈ విషయాలు నేర్చుకోలేకపోతున్నాడు అంటారు. 10 మంది ఆటిజం ఉన్న కిడ్స్ని ఎదురుగుండా పెట్టినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉంటుంది. ఓకే, సో అలా జనరలైజ్ చేయలేము. నా 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 విన్నపం ఒకే ఒక్కటి ఏంటంటే, డోంట్ జంప్ గన్స్. అంటే ఈ క్లాస్ మొత్తానికి ఏదో 1 నిమిషంలో చెప్పి ఉండవచ్చును, ఈ క్లాస్ 1 నిమిషంలో చెప్తే అర్థము కాదు. ఓకే, ఇన్నాళ్ళు మీరు ఇది 1 నిమిషంలో విన్నారు, అందుకే మీ ఎవరికి అర్థం కాలేదు. ఈ 1 నిమిషాన్ని నేను 2 గంటలు చేసి చెప్పడానికి కారణం ఏంటంటే, బుధుడు ఇది బుధుడు సుమా అని క్లియర్ కట్గా ఉండడం కోసం. ఇంకా ఎస్టాబ్లిష్డ్ ఫిగర్, ఇంకా మీకు వెనక్కి వెళ్ళమన్నా వెళ్ళదు. ఇప్పుడు ఇంకా బుధుడు ఇది కాదు అని ఎవరు అనలేరు. సార్ నమస్తే సార్. అడగండి సార్, అయితే జనరల్ గా అంటే రవి చంద్రుడు ఇవి కూడా విన్నాను కదా సార్. అట్లా ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు రవి చంద్రుడు చెప్పినప్పుడు రవి 1లో ఉంటే ఏంటి, 2లో ఉంటే ఏంటి, 3లో ఉంటే ఏంటో చెప్పారు సార్. అవును. అయితే లగ్నాధిపతి అయిన రవి 1లో ఉంటే ఏంటి, లగ్నాధిపతి అయిన రవి 2లో ఉంటే ఏంటి, అలాగా చెప్పలేదు అంటే అలా ఫలితాలు రావని చెప్పలేదా? అంటే అలా రావు ఫలితాలు, అలా రావు ఫలితాలు, అందుకే చెప్పలా. అదే సార్, అర్థమైంది సార్. నాకు అలా అనుమానం రావు ఫలితాలు, అలా ఎందుకంటే రావు. డిస్పాజిటర్ అవన్నీ చెప్పారు కదా సార్ నక్షత్రాలు చెప్పినప్పుడు. సో అవును. ఆ సో భావాలు అక్కడి నుంచి మెజారిటీ ఫలితం నక్షత్రం నుంచి వచ్చేస్తుంది. బ్యాలెన్స్ రవి 12 ఏళ్లలో, బుధుడు 12 ఏళ్లలో, చంద్రుడు 12 ఏళ్లలో వల్ల లాభం ఏంటి అంటే, ఎనర్జీ అక్కడ ఉంది. బుధుడు యొక్క నైసర్గిక బలము ఆ ఇంట్లో ఉన్నది, రవి యొక్క నైసర్గిక బలము ఆ ఇంట్లో ఉన్నది. దాన్ని బట్టి రెమెడీ చేయాలా, రెమెడీ చేయక్కర్లేదా అన్నది తెలుస్తుంది. అది లాస్ట్ స్టెప్. అంతేగాని లగ్నాధిపతి అయి ఉండి ఈ చోట ఉంటే అన్న ఫలితం రావడం లేదు. ఆ పొజిషన్ ఫలితం రావట్లేదు, నక్షత్ర ఫలితం వస్తుంది. లగ్నాధిపతి అయి అశ్వినిలో ఉంటే, లేదా లగ్నాధిపతి డిస్పోజిటర్ అయి అశ్వినిలో ఉంటే ఆ ఫలితం వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. అదే నాకు డౌట్ ఉండిపోయింది సార్, కానీ క్లారిటీ. అంతేగాని ఫస్ట్ లార్డ్ 12th హౌస్, సెకండ్ లార్డ్ 12th హౌస్ ఈ ఫలితాలు రావడం లేదు, అవి చదివి ఉపయోగం లేదు. కానీ బయట మార్కెట్ లో అవే ఎక్కువ ఉన్నాయి సార్. ఉన్నాయండి, మరి ఫలితాలు రావట్లేదు. అందుకే మీరు అందరూ ఇక్కడికి వచ్చి వింటున్నారుగా. అదే సార్, అదే సార్. అక్కడికి వచ్చేటట్టుంటే ఇక్కడ వినరుగా. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ లో ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తారండి. అవునండి, మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ లో ఉండడము, స్పీడ్ గా చాలా మాట్లాడతారు, స్పీడ్ గా అనర్గళంగా మాట్లాడతారు, మాట్లాడతారు, తొందరగా ఎక్కువ మాట్లాడగలుగుతారు, మాట్లాడతారు, చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతారు. ఓకే, ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడతారు. నాకు మెర్క్యూరీ రాహు కలిసి దగ్గరగా ఉన్నారు.
ఎక్కువ మాట్లాడతాను నేను యాక్చువల్గా ఒక ముక్కలో చెప్పేదాన్ని చాలా సాగదీస్తే కానీ చెప్పలేను, ఎందుకంటే అవతల వారికి సరిగ్గా అర్థం అవ్వట్లేదేమో అన్న అనుమానం ఉంటుంది నాకు. ఇది వర్కౌట్ అవుతుంది సార్. ఇది వర్కౌట్. ఉమ్, ఉమ్. ఓకే. ఓకే, ఇంకెవరున్నారా? చాలు పాపం చాలాసేపు విన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Yes, sir.